సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. మన మధ్యలోనే ఒక్కరిగా ఉంటూ పరమాత్మతో నిత్యం లీనమవుతున్నటువంటి గురుదేవులు శ్రీ దత్తార్షిత సరస్వతి స్వామివారు. వారు ఈ రోజున వారికి ఎంతో విలువైనటువంటి సమయాన్ని మనందరి కోసము, మనందరిలోనూ జ్ఞానజ్యోతులు వెలిగించడం కోసం కేటాయించారు. మనం ఈ సమయాన్ని ఏమాత్రం వృధా చేయకుండా ఈ సత్సంగాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురుగారు. హరి ఓం. చాలా సంతోషం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నిజంగా ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడం, మిమ్మల్ని మా ప్రేక్షకులందరికీ పరిచయం చేయడము, మీ యొక్క జ్ఞానాన్ని తీసుకోవడానికి మాకు సమయం ఇవ్వడం నిజంగా మేము చేసుకున్నటువంటి అదృష్టం గురుగారు. చాలా చాలా సంతోషం గురుగారు. సద్గురు కృపా ప్రాప్తిరస్తు. మీరు గురువులు అని పిలుస్తున్నారు, గౌరవార్థం పిలుస్తున్నారా, లేకపోతే మీరు ప్రతి చోట మీ ఇంటర్వ్యూలో వెళ్ళేటప్పుడుగా పిలుస్తున్నటువంటి గురువు అనేటువంటి పదానికి ఉండేటువంటి అర్థం సామాన్యమైనటువంటి వాళ్ళకైతే ఒక భౌతికమైనటువంటి జీవనం వెళ్ళేటువంటి వాళ్ళకి జీవనోపాధికి తగినటువంటి జ్ఞానాన్ని నేర్పేవాడిని గౌరవపూర్వకంగా గురువు అని పిలుస్తారు. దాని నుంచి కొంచెం జీవనాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్ళి ఆధ్యాత్మికం వైపు, భక్తి మార్గం వైపు వెళ్ళేటువంటి వాళ్ళకి దారి చూపించేటువంటి వాళ్ళని, మార్గాన్ని నిర్దేశించేటువంటి వాళ్ళని కూడా గురువులను పిలుస్తాము. మొదటి కంటే ఇది ఉన్నతమైనటువంటి మెట్టు. గురువు అనేటువంటి పదానికి అసలు నిజమైనటువంటి యథార్థమైనటువంటి అర్థం ఏమిటంటే, ఎవడు ముక్తినివ్వగలడో జీవుడికి. గురువు అంటే ఏంటి? నీలో ఉన్నటువంటి విశ్వాసం. అవునా? మనలో ఉన్నటువంటి విశ్వాసం మనల్ని గమ్యాన్ని చేర్చగలగాలి. ఆ విశ్వాసం మనం నడిచేటువంటి ప్రతి జీవనంలో ఉన్నటువంటి ప్రతి లౌకికమైనటువంటి కార్యకలాపాలు కానీ, ఆధ్యాత్మికమైనటువంటి జీవనం కానీ, లేదా మనం గ్రహించేటువంటి నమ్మకానికి అనుసంధానం కానీ, దేనివల్ల నడుస్తుంటాం? మన మనసు చెప్పిన, శరీరం రూపంలో ఉన్నటువంటి ఒక స్వరూపం చెప్పిన, లేదా తత్వం ద్వారా గ్రహించిన మన విశ్వాసాన్ని మనసు ద్వారా అనుసంధానం చేసి మనసుని మౌనం చేసినప్పుడు మిగిలేటువంటిదే కదా. అంటే గురువు అంటే చిట్ట చివరికి ఎవరినని పిలవాలి అంటే, ఈ జీవన పరిణామ క్రమానికి ముక్తినివ్వగలిగినటువంటి వాడు ఎవరో వాళ్ళే గురువులు. అంటే మీరు ఈ మార్గంలో రావడానికి మీ గురువు గారి దగ్గర నుంచి మీకు పిలుపు ఎప్పుడు వచ్చింది? మీకు వారి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాననే పిలుపు ఎప్పుడు మీరు దాన్ని అనుకోగలిగారు? మాటలు రాకుండా పూర్వం నుంచి కూడా నాలో ఒక స్ఫురణ ఉండేది. చిన్నప్పటి నుంచి 3 సంవత్సరాలుగా ఉన్నటువంటి పూర్వం నుంచి కూడా ఒక తెలియనటువంటి స్ఫురణ ఉండేది. ఒక 6th సెన్స్ పనిచేస్తూ ఉండేది. అది ఎప్పుడు బయటికి వ్యక్తపరిచేటట్టుగా ఉండేది కాదు. సుమారుగా ఇందిరాగాంధీ చనిపోక ముందు తోకచుక్కలు ఆకాశంలో వచ్చినాయి. ఆ సమయంలో కూడా చిన్నప్పుడు కూడా ఏంటంటే, నాకు తెలిసినంత వరకు, అంటే మీరు భక్తి అనేది ఎలా మొదలైంది అనేటువంటి పూర్వం నుంచి ఉన్నటువంటి వృత్తాంతం, మరి అదంతా మీ అందరికీ ఉపయోగపడుతుందో లేదో నాకు తెలియదు, కానీ అడిగారు కాబట్టి చెప్తున్నాను. మా తల్లిగారు వీళ్ళందరి ద్వారా వాళ్ళు ఉదయాన్నే లేచి కార్తీక మాస స్నానాలకు వెళ్ళిపోయేవారు. వాళ్ళు ఎప్పుడు లేస్తారో చూసి వాళ్ళతో పాటు ఎంత కష్టమైనా, చిన్నపిల్లడు వీడు వస్తే ఇబ్బంది అవుతుంది అనుకున్నా కూడా, అది 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 5వ సంవత్సరం అయినా సరే కూడా వెళ్ళిపోయేవాడు. అది ఎంత దూరం అయినా, ఎంత చేలైనా సరే వెళ్ళిపోయి స్నానం చేస్తూ ఉండేవాడు. పక్కన ఒకసారి ఏం చేశారు, ఇలాగా ములుగుతుంటే సంవత్సరం ఏం చేశారు, భయపడతానేమో అని చెప్పి ఒక 6 అంగుళాలు నీరు వచ్చేటువంటి బోర్ దగ్గర తీసుకెళ్ళి తల ముంచేశారు. రావద్దంటే రావట్లేదు, వినిపించుకోవట్లేదు. వాళ్ళు ఉపవాసం చేస్తే నేను ఉపవాసం చేస్తున్నాను. అదేంటో తెలియదు, అది మంచి అంతవరకే తెలుసు. ఇంకోటి కూడా తెలుసు, ఈ పని చేస్తే కళ్ళు పోతాయని, ఈ పని చేస్తే ఇవని చెప్పి చిన్నప్పుడు భయపెట్టేవారు. ఆ భయం కూడా లోపల ఉండేది. ఈ భక్తితో పాటు ఆ భయం కూడా, పాపభీతి కూడా అప్పట్లో ఉంది. ఇంకా ఒకసారి ఆ తోకచుక్కలు వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్ళి మా పెద్దండ్రి గారు తీసుకెళ్ళి ఆ బోరు దగ్గర పెట్టేసి భయపెట్టడానికి చూశారు. అయినా మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మామూలే.
వీళ్ళు చాలా దూరం తీసుకెళ్ళి చలి మునగడానికి కూడా లేనటువంటి నీటి వాగులో ఉంటే వాగులో పడేసి బట్టలు తీసి దొలించారు ఒకటి సార్. ఈ చలి కొనుక్కోబెట్టాడు కూర్చోబెట్టి మానేస్తారని చెప్పారు. మనకు కూడా మామూలే. ఆ విధంగా కార్తీక మాసం స్నానాలు చేసినటువంటి స్ఫురణ అయితే ఉంది. మధ్యలో అది 3-5 సంవత్సరాలకి మధ్యలో ఒక సమయంలో గురువు గారు ఒక పెద్ద వృక్షం కిందకి తన దగ్గరికి నన్ను తీసుకుని హాస్టల్గా తీసుకుని ఏవో కొన్ని క్రతువులు చేశారు. ఏం చేశారో దాన్ని వ్యక్తపరచడం చెప్పడం నాకు తెలియదు. దగ్గర తీసుకున్నారు, ఆయన చేసేవేవో చేశారు. ఇవి అని చెప్పని వ్యక్తపరచడానికి ఆయన ఏ క్రతువు చేశారో ఏ క్రియ చేశారో అనేటువంటి అంత అవగాహన నాకు ఆ స్థితిలో నాకు లేదు. అక్కడికి అది అయిపోయింది. తర్వాత విద్యాభ్యాసం, చదువులు, సరస్వతి శిశు మందిర్లో జంగారెడ్డిలో నేను చదువుకున్నాను. ఏకబిక్కిన 2వ తరగతి 1వ తరగతిలోనూ అక్కడ మాకు సదాచారం అనేది ఒక సబ్జెక్ట్ ఉండేది. నెక్స్ట్ క్లాస్ ప్రమోట్ అవ్వాలంటే అందులో ఉన్నటువంటి అన్నీ కూడా అయితేనే కానీ ప్రమోట్ చేసేవారు కాదు. ఏకబిక్కిన ఆ వయసులోనే 300 సంస్కృత శ్లోకాలు చెప్పడం జరిగింది. అంటే ఉచ్చారణ, వాక్కు ఒకటి అనుకుంటే దాన్ని పట్టుకుంటే వెళ్ళటం. అదే సమయంలో నిద్దట్లో పడుకుని స్కూల్లో తిడతారేమో అని చెప్పని ఎక్కలు ఏవైతే ఉన్నాయో టేబుల్స్ ని నిద్ర చదువుతూ కూడా చదువుతూ ఉండేవాడు. ఆ విధంగా సాగిన తర్వాత ఇంచుమించు 6th క్లాసు 7th క్లాసు ఆ సమయానికి వచ్చేసరికి అంతవరకు పెరిగినటువంటి సంస్కారం, మనస్తత్వం ఏదైతే ఉందో నా చుట్టూ ఉన్నటువంటి మనుషులతో కానీ నా కుటుంబంలో ఉన్నటువంటి మనస్తత్వాలతో కానీ నా మనస్సుకి అనుసంధానం కావట్లేదు. వాళ్ళతో నేను కలవలేకపోయేవాడిని. అంటే నా మనస్తత్వం వేరు, వాళ్ళ మనస్తత్వం వేరుగా ఉండేది. అది నాకు ప్రశాంతత కానీ నాకు ఆత్మీయంగా షేర్ చేసుకునేలాగా ఇంకొకరితో ఉండేది కాదు. అలాగని చెప్పి నాకున్న విలువలకు నేను ఎక్కడా తగ్గేవాడిని కాదు. చాలా కోపంగా ఉండేవాడిని. ఎదుటివాడితో లౌకికంగా మాట్లాడటం కూడా తెలియనటువంటి స్థితిలో ఉండేటువంటి ఎవరితోటైనా ముక్కుసూటిగా వెళ్ళటమే, కోపమే. వెనకాల పెద్దవాళ్ళు వీడు ఇంత కోపంగా ఉన్నాడు ఎలా బాగుతారా అని అనుకునేటువంటి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల ద్వారా కానీ అది ఏ కారణం చేత అయినా ఎంతసేపు ఆ కార్తీక మాసంలో చేసుకునేటువంటి వాడిని ఏదైనా ఉపవాసం చేయడం, గుడికంటే గుడికి వెళ్ళటం. ఆ 6th క్లాస్ 5th క్లాస్ దాటిన కాడి నుంచి నేను ఎప్పుడైనా పడుకున్నప్పుడు చేసినప్పుడు కూడా ఎక్కడెక్కడికో ఏవో ఊర్లో ఏవో లోకాలకి నేను వెళ్ళిపోయినట్టు, అక్కడ ఏవో అమ్మవారికి ఏవో చేసినట్టు, ఇంకేవో దేవతా స్వరూపుగా చేస్తున్నట్టు, ఇలాంటి మనకి పైన కనిపించినటువంటి రోడ్డు మీద ఇలా మనం వెళ్తూనే తెలియకుండా ఏదో రోడ్డు పక్క నుంచి ఇలా ఏదో పాతాళంలో ఒకళ్ళు వెళ్ళిపోయినట్టు, ఇలాంటివన్నీ నిద్రలో వస్తూ ఉండేవి. ఎప్పుడు పూర్ణంగా నిద్రపోవటం అనేది చాలా తక్కువగా ఉండేది, ఎప్పుడు మెలకుగా ఉండేది. ఒక పక్కన మనలో ఉన్నటువంటి సంస్కారానికి, మన యొక్క మనస్తత్వానికి సరిపడకుండా బయట ఉన్నటువంటి వాతావరణం ఉండటం, వాళ్ళతో మన మనసు యొక్క ఆలోచనలు రాకపోవటం, నేనేం తప్పు చేస్తున్నాను ఎందుకంటారు అనేటువంటి కోపం, పౌరుషం ఎక్కువగా ఉండేది. అది ఆ ఘర్షణ ఇంచుమించు 8-9 తరగతులకు వచ్చేసరికి బాగా ఎక్కువగా పెరిగిపోయి మనసుకి ప్రశాంతత ఉండేది కాదు. అంటే నా తోడబుట్టిన వాళ్ళతో కూడా నేను ప్రేమగానే ఆప్యాయంగా మాట్లాడటానికి వాళ్ళ మనస్తత్వాలు నాకు నచ్చేవి కాదు. స్నేహితులతో కూడా ఏదో వీడు ఒక రెబల్గా ఉండేవాడు తప్పితే స్నేహంగా ఉండేటువంటిగా ఎప్పుడు ఉండేది కాదు. అటువంటి స్థితిలో ఎన్నో రకాలు జరుగుతున్నటువంటి స్థితిలో మా ఇంటి పైన నేను కూర్చుని ప్రశాంతత కోసం వీళ్ళందరూ పడుకున్న తర్వాత ఇంటి పైన పైకి వెళ్ళిపోయి నాకు అక్కడ మాకు ఊర్లో పారిజాత తిరుమల అని ఒకటి ఉండేటువంటిది, అలాగే దూరంగా ద్వారకా తిరుమల ఉండేటువంటిది. అప్పుడు ఇంత డెవలప్మెంట్ లేదు. ఒక 30-20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ద్వారకా తిరుమల ధ్వజస్తంభం అక్కడ పైన ఒక లైట్ వెలిగేది. బాగా పైకి వెళ్ళిపోయి ఆ లైట్ని అలా చూస్తూ కూర్చుండేవాడిని. దేంతో కాకుండా అలా లైట్ని చూస్తూ నేను అలా ధ్యానం చేస్తూ ఉండేవాడిని. అది ధ్యానం అని కానీ అది సాధన అనేటువంటి అవగాహన కానీ నాకు లేదు. 15 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మానసిక ఘర్షణ ఇంకా ఎక్కువైపోయినప్పుడు ఒక 2 రోజులు 8 రోజులు ఇది ఎందుకు జరుగుతుంది ఏంటి అనేటువంటి, అంటే అప్పటి వరకు నాకు ఏ సందేహం, ఏ సలహా వచ్చినా, ఏ సమస్య వచ్చినా మనసులోనే ఆన్సర్ ఎదుర్కొన్న అమ్మవారు వచ్చి చెప్పేది. కాబట్టి ఎవరిని ఆశ్రయించడం కానీ ఎవరి దగ్గరికి వెళ్ళటం కానీ నేను ఎప్పుడు చేసేవాడిని కాదు. అలా ఇప్పుడు దారిలో వెళ్తున్నాం, అక్కడ ఏదైనా పాము వస్తుంది, లేదా ఇక్కడ ఏదైనా వస్తుంది, ఇక్కడ ఏదైనా అయిపోతుందేమో అటువంటి 6th సెన్స్ ఎప్పుడు చెప్తూనే ఉండేటువంటి. ఆ బిల్డింగ్ పైన కూర్చున్నప్పుడు ఈ ఘర్షణ బాగా ఇంకా ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనేటువంటి ఘర్షణ ఇంకా ఎక్కువ వెళ్ళినప్పుడు ఒక స్థితిలో చూసుకుంటే నేను ఎక్కడో ఆ పైన ఉన్నాను, నా శరీరంలో నేను లేను. అర్థమవుతుందా? శరీరంలో నేను లేను, పైన ఉన్నాను. ఓహో, శరీరంతో అవసరం లేకుండా ఇప్పుడు దాకా నేను ఇక్కడ ఉన్నాను అనమాట, అంటే శరీరంతో అవసరం లేదనమాట అనేటువంటి ఆ యొక్క ప్రజ్ఞానో జ్ఞానం అని అంటాం చూసారా, ఆ వినిటి మాత్రమే ఉంది. ఎదురుగుండా నా శరీరం అక్కడ కింద కనిపిస్తుంది, నేను మాత్రం నా ఉనికి మాత్రం నా శరీరంలో లేదు. 13, 14, 15 సంవత్సరాల లోపులోనే ఆ స్థితులన్నీ అక్కడికి అయిపోయినాయి.
స్కూల్కి వెళ్తే అక్కడికి వెళ్ళిన కాడి నుంచి బోర్డు మీద అక్కడ ఏదో ఒకటి చెప్పేవాడు. 6th క్లాస్ వరకు రాముడు మంచి వాళ్ళు ఏదైనా చెప్తాడనేటువంటిది అపద్గంగా పట్టేయడం. స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకు అర్థం కాదు కానీ ఏదైనా దూరం నుంచి అలా చూస్తే నేను అలా చూస్తూ ఉండేవాడిని. దాన్ని గ్రహించడం కానీ వీళ్ళు చెప్పేది కానీ నా చెవికి కానీ నా కంటికి కానీ కల్పించడం నేను ఏదో స్థితిలో నేను బుద్ధిమంతులు ఎలా చూస్తూనే ఉండేవాడు కానీ అక్కడ ఉన్నటువంటి విషయం ఏది నాకు లోపలికి వెళ్ళేది కాదు. అలా వెళ్ళకుండా విపరీతమైన నరకన పడుతూనే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. అది దైవ కృప వల్లే, స్వయంగా చదివి ఉద్ధరింపబడినటువంటిది కాదు. చదువు అనేటువంటిది చదవటానికి ఎవరికి చెప్పకుండా నేను పడినటువంటి నరకయాతన ఏంటంటే అక్కడ బోర్డు ఉండేది, అక్కడ మాస్టర్ చెప్పేవాడు, మన యొక్క ప్రవర్తన అంతా బాగుండేది. నేను అలా కొంచెం దిసేపు అలా చూస్తున్నా నేను మర్చిపోయి వెళ్ళిపోయి ఉండేటవాడిని. నాకు అది రిసీవ్ కాదు, వెళ్ళాక అర్థం కాదు. ఎంత ఘర్షణ ఉంటుంది. చదవాలని చెప్పని ఏదైనా వీక్కుండి పడుకుంటే పుస్తకం అలా చూస్తూ ఉంటే తెలియకుండా వెళ్ళిపోయాడు, నిద్ర కింద వచ్చేసేది. ఎక్కడున్నా ఎక్కడో తెలిసేది కాదు. అందులో అక్కడ ఆనందంగా ఉండేవాడు. ఎవరైనా వస్తున్నారని శబ్దం వస్తే మళ్ళీ శరీరంలోకి నేను వచ్చి కదలిక రావటానికి ఎంతో నరక ప్రయత్నం, విశ్వ ప్రయత్నం చేయాల్సినటువంటి సమయం పట్టేది. అంటే బయట జరిగేటువంటి సమయం క్షణకాలం అయి ఉండొచ్చు, కానీ నా యొక్క జ్ఞానానికి ఈ శరీరంలో ఉన్నటువంటి చలనానికి రావడానికి ఎంతో సమయం ఘర్షణ పట్టేది. అతి కష్టం మీద వచ్చిన తర్వాత అమ్మాయి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు చలనం వచ్చిందని. ఆ సమయంలో అది యథార్థంగా జ్ఞానం అని కానీ భక్తి అని కానీ ఆధ్యాత్మికం అనేటువంటి అవగాహన నాకు లేదు. అప్పుడు ఏమనుకునేవాడిని అంటే ఇదేదో పెద్ద రోగం, ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్తే వాళ్ళు భయపడతారు. బాగా చదువుకొని మంచి స్థితికి వెళ్ళి మంచి డాక్టర్ని చూపించుకోవాలనుకునేవాడిని. అమ్మ మీద భక్తి ఉండేది. ఎప్పుడు ఏం కావాల్సిన అమ్మ అంటే వచ్చేది. ఎలా అంటే ఇక్కడ పడుకొని అమ్మ నేను పడుకుంటున్నాను, ఒక 10 నిమిషాల తర్వాత లేపు నేను లేకపోతే నేను చదవలేకపోతానంటే అలా వచ్చి గుండె మీద చేయేసాడు. మళ్ళీ అమ్మ అనడానికి అక్కడ ఏదో పెద్ద విగ్రహం పూజలు ఇంకోటి ఏం కాదు, ఒక అష్టలక్ష్మి క్యాలెండర్ ఉండేది. ఆ క్యాలెండర్ చెప్పేవాడు, లేదా అమ్మ అని చెప్పుకునేవాళ్ళు అంతే. 15 సంవత్సరాల లోపులో శరీరంతో అవసరం లేకుండా జరిగినటువంటి స్థితులు ఇవన్నీ కూడా అక్కడి వరకు అయిపోయినాయి. తర్వాత ఇంజనీరింగ్ కోసం, ఈ టెక్నికల్ కోసం బళ్ళారి కర్ణాటక రావటం. అప్పటి వరకు చదివిందేమో తెలుగు మీడియం, తర్వాత ఏమో ఇంగ్లీష్ మీడియంలోకి వెళ్ళటం. ఒక 3 రోజులు 2 రోజులు కష్టపడి అవన్నీ పదాలన్నిటికీ అర్థాలు రాసుకొని డిక్షనరీ చూసుకుని చదివితే 3 రోజుకో పేర వచ్చేది, 4 రోజులు మర్చిపోయేవాళ్ళం. ఏం చేయాలో తెలిసేది కాదు. లోపల మండితాను. అప్పట్లో ఎవరైనా పాలేళ్ళు ఎవరైనా అయ్యగారు అబ్బాయి గారు దీనికి ఏదో దెయ్యం పట్టింది ఇది పట్టింది అని కొట్టడానికి వెళ్ళేవాళ్ళం. తెల్లవారుజామున 3 గంటలు లేసి 5 గంటలకు కానీ లోపలికి వెళ్ళినటువంటి రైతులు అన్నటువంటి దానికి ప్లేస్ 3 గంటలకు వెళ్ళిపోయేవాడు, పొలం దగ్గరికి కూడా వెళ్ళిపోయేవాడు. ఆ భయం అవి ఏం తెలిసేది కాదు, అంత ధైర్యంగా ఉండేటువంటి. ఈ బళ్ళారిలో చదువుకునేటప్పుడు ఉన్నటువంటి అనుభవాలు అంటే మొత్తం అంతా చెప్పుకుంటూ వస్తే మీకు సరిపోదు కాబట్టి నేను కొంతవరకుగా మీకు అనుసంధానంగా అవగాహన కోసం చెప్తున్నాను. ఈ మొదటి సంవత్సరం ఏమైనా సరే ఈ మొదటి సంవత్సరం నుంచి నాకు 2వ సంవత్సరానికి ప్రమోట్ చేయచాలు, సెకండ్ ఇయర్ నేను చూసుకుంటానని చెప్పని ఆ బళ్ళారి మొత్తానికి వరల్డ్లో సెకండ్ సింగిల్ బేస్ ఉన్నటువంటి స్టోన్ ఊరు మధ్యలో పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ మీద టిప్పు సుల్తాన్ కట్టినటువంటి కోట ఉంటుంది. అంతకుముందు హిందూ రాజులు కట్టిందే, తర్వాత టిప్పు సుల్తాన్ దాన్ని ఆక్యుపై చేసుకున్నాడు. ఎందుకో ఒకసారి పైకి వెళ్తే అక్కడ ఒక గుహలో ఆంజనేయ స్వామి కనిపించాడు. ఆ ఆంజనేయ స్వామి దగ్గర అనుకున్నాను, ఎంత సమయం అయినా రోజు వచ్చి నేను ఇక్కడ బాబావారి దండకం చదువుతాను. అంటే అప్పటి వరకు అమ్మ అని వచ్చినటువంటిది 1994 ఆ సమయంలో ఈ ముందు దాసుగాని ఒక ఆయన, తర్వాత అమ్ముల సాంబశ్రావు గారు ఒక ఆయన, వీళ్ళు షిరిడి సాయి తత్వాన్ని ప్రచారం చేస్తూ సాయి యజ్ఞాలని చెప్పని ప్రతి చోట చేస్తూ సాయికి అనుసంధానం చేసుకుంటూ ముందుకెళ్ళేవారు. ఆ యొక్క కమిటీకి నాన్నగారు ట్రెజరర్గా ఉంటూ వారితో అనుబంధం ఎక్కువగా ఉండేది. ఆ విధంగా అమ్మ అనేటువంటి భావన నుంచి జాయిగా బాబా వారికి ఎక్కువగా అనుసంధానం అవటం, పూర్తిగా బాబాను తలుచుకుంటూ మీదున్న బాబా చేయటం అనే దానికి మారింది. లోపల ఉండేటువంటి అమ్మాయి బాబా కూడా అమ్మ అనేటువంటి భావంతో ఇప్పుడైనా ఎవరిని ఏం తెలిసినా అమ్మాయినే పిలుస్తాను నేను, గురువునైనా ఎవరినైనా కూడా అమ్మని కూడా గురువుగానే చూస్తాను. అక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఆంజనేయ స్వామి దండకం చేయలేదు ఎప్పుడు, సాయి దండకం అక్కడికి వెళ్ళి చేసేవాడిని. అక్కడ సాయంకాలం 4 దాటిన తర్వాత ఆ కొండ ప్రాంతానికి ఎవరైనా వెళ్ళాలంటే భయపడతారు. అటువంటి దానికి రాత్రి 12-1 గంటలకు బైక్ ఎక్కేవాడు. కింద ఉన్నటువంటి రూముల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు వీడు వస్తాడా రాడా, వీడు రావట్లేదని చెప్పి మనం ఫోన్ చేసి చెప్పాలనేటువంటిగా ఉండేవారు. ఎంత కఠినమైనా సరే అక్కడికి వెళ్ళి నేను ఖచ్చితంగా బాబావారి దండకం చేస్తూ ఉండేవాడు. కూడా అమ్మ ఉండేది, అమ్మాయి చేయమంటే చేస్తూ ఇప్పుడు లేపేది అన్నీ చేసేది. కానీ అక్కడికి వెళ్ళేసరికి ఎందుకో మనసులో సంకల్పం ఆ విధంగా కలిగింది. ఆ విధంగా కలిగినప్పుడు ఒకనొక పౌర్ణమికి 1 రోజు ముందు 2 రోజుల ముందు అనుకుంటా సుమారుగా అలా అక్కడ కూర్చుని బాబావారి దండకం చేస్తుండగా అమ్మవారి స్వరూపం మనం తెల్లటిగా ఇలా వేస్తే ఎలా వస్తుందో అలాగా ఆకాశం నుంచి చంద్రుడు ఆ వెలుగు నుంచి మొత్తం అంతా అలా దర్శనమైంది.
దర్శనం అయినప్పుడు కొంత జీవం అవ్యక్తమైనటువంటి కొంత ఒక రకమైనటువంటి తృప్తిని శాంతిని పొందింది, కానీ పరిపూర్ణం చెందలేదు. 2వ సంవత్సరం ప్రమోట్ అయిపోయాము. సెకండ్ ఇయర్లో ప్రతి సంవత్సరం నేను వెళ్ళేవాడిని కదా అని చెప్పి కింద కొంతమంది రాయలసీమ వాళ్ళు, కొంతమంది కుర్రోళ్ళు వాళ్ళు వెళ్ళేవారు. తర్వాత మా తమ్ముడిని కూడా తీసుకెళ్ళి అక్కడ బళ్ళారిలో జాయిన్ చేసినప్పుడు దారిలో వాడికి బాబావారి యొక్క అనుభవాన్ని చెప్పాడు. ఏంటంటే దారిలో ట్రైన్లో నా దగ్గరికి వచ్చి దక్షిణ తీసుకున్నాడు, మళ్ళీ ఇక్కడ వరకు వచ్చేసరికి అలా చేశాడని చెప్పనేటువంటి అనుభూతి చేస్తే, ఇంతకాలం ఇన్ని రకాలుగా నేను సంవత్సరం నుంచి నేను నిన్ను ఆరాధిస్తే, ఎంతకాలం నుంచి నిన్ను బహిప్రాణంగా ఆరాధిస్తుంటే నాకు ఇవ్వలేదు దర్శనం. మనలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి, వాడంతే నమ్మకం భక్తి శ్రద్ధ లేనటువంటి వాడు అనేటువంటి మన విశ్వాసం, వాడికి ఇచ్చావు నాకు ఎందుకు ఇవ్వలేదని చెప్పని బాబాని నిందించలేను, అలానే ఆయన మీద ఉన్నటువంటి భక్తి పోగొట్టుకోలేను, అలాగని నాకు కలగనటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయను, నాకు ఎందుకు కలగలేదనేటువంటి తపత్రయంతో పగలు రాత్రి నిద్ర లేకుండా ఒక 5 రోజులు 6 రోజులు గడిపింది. 6వ రోజు తర్వాత కొంతమంది కొండ మీదకి వెళ్తూ ఉండగా నన్ను కూడా తీసుకెళ్తే అక్కడ ఈశ్వర స్వరూపంగా, ఒక అవధూత స్వరూపంగా మహాత్ముడు సాయి దర్శనం ఇచ్చి, అది ఎంతంటే ఇక్కడ నుంచుంటే అలా గాలిలో అలా వెళ్ళిపోయాడు. ఆఖరికి బలంద పట్టుకున్నప్పుడు ఒక చోట ఆగి ఇలా కుడిచే పైకి ఎత్తి, పైన గరుత్మంతుడు తిరుగుతున్నారో చూడు అని చెప్పంటే ఆయన పైన కొన్ని ఒక 60-70 ఉంటాయేమో గద్దెలు తిరుగుతున్నాయి ఈయన ప్రయాణం చేసేగాడికి. మిగిలిన వాళ్ళు ఎవరిని దగ్గరికి రానివ్వలేదు. మాకు తెలియకుండా గాలిలో అలా కంటితో గాలిలోనే అలా వెళ్ళిపోయాడు. ఆయన గాలిలోనే తిరిగిపోతున్నాడు. ఉద్వేగంతో మళ్ళీ గోడలు దూకి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి, స్వామి ఎవరు నువ్వు, నిన్ను ఏమన్నా తెలుసుకోవాలని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళి చేయాలంటే ఓ నవ్వు నవ్వి అప్పుడు ఇలా మధ్యలో నుంచి ఈ కుడి చేయి బొట్టలో పెట్టి, నేనే ఈశ్వరుణ్ణి, నేనే ఈశ్వరుణ్ణి, ఈశ్వరుడు భూమి మీద పుట్టాడు, పుడతాడు అని చెప్పి మామూలు మనిషికి అర్థం కానటువంటి ఎన్నో రకాలైనటువంటి భాషల్లో మాట్లాడుతూ కొంత ఒక 50-60 నిమిషాలు సమయాన్ని తోటి మనకి గడిపి వెళ్ళాడు. ఆ 8 రోజులైందో 3 రోజులైందో 10 రోజులైందో పడినటువంటి తాపత్రయం, నాకెందుకు నువ్వు కనిపించుకునేటువంటి తాపత్రయం ఆయన వచ్చి అక్కడ బ్లెస్ చేసి చెప్పి, చాలు ఇంకెవరు రాకండి అని చెప్పి మిగిలిన వాళ్ళు వెళ్ళి పాదాల మీద పట్టడానికి చూస్తే రాకొద్దని చెప్పి అలా వెళ్ళి అలా కలిసిపడి గాలిలో చేయగలం. ఎలా ఉంటుంది మనిషికి? ఒక సామాన్యమైన మన మనిషికి దేవుడు ఉన్నాడా దెయ్యం ఉన్నాడో కూడా తెలిసి ఎదిరినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఓ నమ్మకంగా కొన్నాళ్ళు చేసినటువంటి మన వయసులో ఒక మనలాగే ఉన్నటువంటి ఒక మనిషి మనతో పాటు మనకి అక్కడ కనిపించి మనతో పాటు అలా గాలిలో నడుచుకుంటూ వెళ్ళిపోతూ మనకు కావాల్సిన సందేహాలన్నీ చెప్పి, ఏనేరా ఈశ్వరుడు భూమి మీద పుట్టాడు అని చెప్పి స్వయంగా మనకు తెలియజేసి మనం ఉన్న సందేహానికి ఆయన ప్రస్ఫుటంగా ఎదురుగుండా దర్శనం ఇచ్చి, ఇంకా చాలు మిగిలిన వాళ్ళు ఎవరైనా వస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి రానివ్వకుండా కేవలం నన్ను మాత్రమే దగ్గరికి రానిచ్చి వాళ్ళు ఎవరికి కూడా అవకాశం ఇవ్వకుండా ఇంకా చాలు అని చెప్పి చేయి అలా చూపించి అలా వెళ్ళిపోయాడు ఆయన. నాతో పాటు ఉన్నటువంటి నేను పైన అక్కడ ఆ రోజు చీకట్లో అలా ఉండిపోయాను. ఆ యొక్క కలిగినటువంటి నిదర్శనానికి అక్కడే ఉండిపోయాను కొండ మీద. వీళ్ళందరూ కిందకి వెళ్ళిపోయి సరిగ్గా దండం కూడా పెట్టినటువంటి వాళ్ళు, ఉపవాసం చేయనటువంటి వాళ్ళు కూడా వెళ్ళిపోయి కిందకి వెళ్ళిపోయి తలస్నానాలు చేసేసి మాకు దేవుడు కనిపించాడని చెప్పని కొబ్బరికాయలు కొట్టేసి అగ్రతలు వెలిగించేసి ఏవో పిచ్చి పిచ్చి పనులన్నీ కింద చేస్తున్నారు. ఏంటంటే అబ్బాయి మాకు కాదు, పైన రాజుగారి దర్శనం అయింది, మమ్మల్ని ఎవరిని రానివ్వలేదు, ఆయన మాత్రమే అనుగ్రహించాడు, మమ్మల్ని రానివ్వలేదు, ఆయన రావాలి, ఆయన వస్తే కానీ చెప్పండి. వీళ్ళందరూ కింద పైనుంచి ఆయన వస్తాడు, దేవుడి గురించి ఏదో చెప్తాడని చెప్పి కొంతమంది అక్కడ నుంచున్నారు. ఆ విధంగా 2వ సంవత్సరం గడిచిపోయింది. 3వ సంవత్సరం అన్నీ అయిపోయిన తర్వాత, ఎడ్యుకేషన్ అయిన తర్వాత కొంతకాలం వర్క్ చేశాను. ఇక్కడే ముందుగా ఎల్పిజి సిలిండర్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో వర్క్ చేసి తర్వాత కాంట్రాక్టుల కోసం అని చెప్పని బెల్గాం వెళ్ళాం. బెల్గాం దగ్గర రాణి కిత్తూరు చెన్నమ్మ సర్కిల్ అని ఉండేది. బెల్గావి నుంచి చెన్నమ్మ సర్కిల్కి వెళ్ళేటప్పుడు ఇంకా అమ్మవారికి ఎంత అంకితం అంటే ఆఖరికి నేను బాత్రూమ్కి వెళ్తున్నా కూడా అమ్మ నేను బాత్రూమ్కి వెళ్తాను చూసుకొని చెప్పాడు. అది మంచో చెడో లేకపోతే ఇంకోటో కాకుండా వెళ్ళేటువంటి వాడు. ఇంకా జరిగినటువంటి ఎన్నో అనుభవాలు అనుభూతులు అవన్నీ వ్యక్తపరచలేనివి, వ్యక్తపరచుకున్నటువంటివి. అది పూర్తిగా నమ్మి ఉన్నటువంటి వాళ్ళకి జ్ఞానం కోసం మార్గం కోసం మాత్రమే చెప్పాల్సినటువంటి విషయాలు. ప్రయాణం కోసం కొద్దిగా పై విషయాలు మాత్రమే చెప్తున్నాను. కొంతకాలం కాంట్రాక్ట్ చేసిన తర్వాత ఆ రోజుల్లో మనక కనీసం టీ కాఫీ కూడా అలవాటు లేదు, చిన్నప్పటి నుంచి అలవాటు లేదు. సంపాదించాలి, మనం ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఈ నెల ఏమీ లేదనుకుంటే జేబులో 1 లక్ష రూపాయలు ఉన్నాయి. 1 లక్ష రూపాయలతో ఎందుకు చేస్తాం? ఓకే, మనకి ఏ అలవాటు లేదు, ఎప్పుడైనా మనం ప్రూవ్ చేసుకోవాలంటే రోడ్డుకి కష్టపడితే ఎప్పుడైనా ప్రూవ్ చేసుకోవచ్చు, జీవితంలో ఇంక సాధించేది ఏముంది అని అనిపించింది. ఆ బెల్గాం అనేటువంటి దాంట్లో అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో
ఎవరైనా హిందీ మాట్లాడినా వేరే భాష మాట్లాడినా అది ట్రైబల్ ఏరియా. వాడు తాగడానికి ఒక 10 రూపాయలు కావాల్సి వచ్చినా రోడ్డు మీద వెళ్ళేటువంటి వాడు నాటు తుపాకు అక్కడ పెట్టి డబ్బులు ఇస్తే వాడు ఇవ్వకపోయినా ఇచ్చినా కూడా కాల్చి పడేసేటువంటి ప్రాంతం. మన కంపెనీకి మన దగ్గరికి వచ్చే లేబర్ నాటు తుపాకులు వేసుకొచ్చి మన దగ్గర పనిచేసేవారు. అక్కడ కర్ణాటకలో చదవటం వల్ల కన్నడ రావటం వల్ల అరే నేను కన్నడ, అరే నీవు కన్నడ, అరే నమ్మివరు ఏంలే అని చెప్పి కన్నడలో మాట్లాడే వాళ్ళలో కలిసిపోయి ఫస్ట్ టైం కనీసం ఒంటి మీద కూడా దెబ్బ పడకుండా అక్కడికి వెళ్ళి కొంతకాలం వర్క్ చేయించి బయటకు వచ్చానండి. కాంట్రాక్ట్ నేను ఒక్కడే. అప్పట్లో హైదరాబాద్ మొత్తానికి కూడా 3-4 ఉండేవి సిలిండర్ ఫ్యాక్టరీలు. ఒకటి కొత్తూరులో హైదరాబాద్ సిలిండర్స్ అని ఒకటి ఉండేది, ఇక్కడ అల్యూమినియం సిలిండర్స్ మన ఈ రైల్వే ట్రాక్ పక్కమట ఉండేది. తర్వాత మార్వాడిస్ ఏదో 1-2 NCL ఒకటి ఉండేది. ఒక 4 మొత్తం దేశం మొత్తం మీద 8-9 ఉండేవి అంతే కంపెనీలు, సిలిండర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఆ టైంలో ఎక్స్పీరియన్స్లు అవి. అప్పుడు ఇంకా ఆహారం నాకు అక్కడ తినేటువంటి ఆహారం పడేటువంటిది కాదు. ఒక 3 నెలలు కేవలం కీరదోసకాయలు తిని ఉన్నాను, సన్నగా అయిపోయాను. ఇంక ఇది కాదు ఎప్పుడైనా చేయొచ్చు, మనకి ఇంకా ఏముంది, ఏం తెలుసుకోవాలి ఏంటి అనేటువంటి దాని మీద వచ్చినప్పుడు మనకి ఏదైతే అనుభూతి కలిగి అమ్మవారిగా కనిపించి బాబావారిగా కనిపించి ఇంకా ఏదో సందేహంగా ఏదో మనకి తీరకుండా ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఆర్తి, దానికోసం అని చెప్పి బయలుదేరిపోయాయి. ఇంట్లో కానీ ఎక్కడ కానీ ఎవరికి ఏం చెప్పకుండా అదే బడ్డార్లో ఒక ప్రాంతంలోకి వెళ్ళి, చేతిలో రూపాయి ఉండేది కాదు, ఏ వర్క్ చేయలేదు. అమృత సంస్థరావు గారు అనేటువంటి వాళ్ళ భక్తుడు ఒక చోట ఒక ఆశ్రమం కోసం చేస్తూ ఉంటే ఆయన ఎక్కడో ఎందుకు ఇక్కడ దీక్ష ఉండని చెప్పానంటే ఇంకెక్కడికి వెళ్ళటం మానేసి బళ్ళారిలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో పొడుగ్గా ఉన్నటువంటి ఒక ఇంట్లోకి వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడికి వెళ్ళి ముందు ఒక్కొక్క గంట నామం చేయటం మొదలుపెట్టాం. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ వైశ్యాస్, కోటీశ్వరులు వచ్చేవాడు. ఒక్కొక్కడు రాత్రి 11 గంటలకి 12 గంటలకి, ఎవరు నువ్వు, తాళం వేస్తుందంటే ఇక్కడ ఇంట్లో ఏం చేస్తున్నావు, ఇక్కడ తెల్లరి గంటలకు వెళ్ళకపోతే నేను ఇక్కడ లేపేస్తాను చంపేస్తాను అని చెప్పి అలా బెదిరించడం జరిగింది. మన యొక్క ఉద్దేశం ఏంటి, అన్ని చోట్ల ఉన్నటువంటిది అదే అయితే, మనం తాపత్రయపడినప్పుడు మనకు దర్శనం ఇచ్చింది అదే అయితే అదేదో అన్ని చోట్ల ఉండాలి. అవునా, అలాగే 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 అనేవాడిని. నా పని నేను చేస్తుండేవాడిని. 3 రోజులు 4 రోజులు విపరీతంగా దోమలు కుట్టినాయి చీకటి గదిలో. 4వ రోజు నుంచి నేను అక్కడే ఉండేవాడిని, అలాగే కూర్చునేవాడిని. నా చుట్టూ దోమలు తేనె పట్టులో తిరుగుతుండేవి, దోమ కుట్టం మానేసి. ఒక 10 రోజులు అయిందా అక్కడ దేవుడికి నైవేద్యం పెట్టాలి, నా దగ్గర ఏమి ఉండేది కాదు. ఉన్నది వదిలేసి మొత్తం అంతా వచ్చేస్తాం. పెద్దవాళ్ళకి చెప్పలేదు. ఒక జత బట్టలు లేదా ఒంటి మీద ఒక డ్రైవర్లు వేసుకునేటువంటి ఒక ఎర్ర రంగు టవర్ లాంటిదో కింద ఒక టవర్ లాంటివి ఉండేది. లోపల నుంచి నామం వినిపించేది. అలా కూర్చొని నేను నైవేద్యం పెట్టారు. ఒక జేబులో ఒక 50 రూపాయలు 20 రూపాయలు ఉన్నాయి. ఇవి మనకి వెళ్తే టిఫిన్కో భోజనంకి వస్తాయి అనుకునేటువంటిది అనిపించేది మనసుకి. అరే ఇది మనం కొనుక్కోవాలనుకుంటున్నాం, మనం తినాలనుకుంటున్నాం, ఇది ఇచ్చింది ఎవరు, ఇది ఇచ్చింది కూడా భగవంతుడే కదా, ఆయనకి సమర్పించడం మనసు నేను తినాలనేటువంటిది వెళ్తే అది అందులో డెడికేషన్ ఏముంది అంటే పూర్తిగా ఆ తత్వం దైవం అనేటువంటి దాన్ని తెలుసుకుంటాం కోసం పూర్తిగా తెగించి కూర్చొని అన్ని రకాలుగానే దాన్ని తెలుసుకోవాలని చెప్పని ముందు ఒకటి తెలిసింది మనకి. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు భయపెట్టారు, మనం ఉండడానికి కంఫర్ట్ లేదు. ఆ చుట్టూ ఉన్నటువంటి జీవులే తర్వాత మనకు అనుకూలంగా మారినాయి. తర్వాత చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయి. అక్కడే కూర్చుని ఉన్నప్పుడు మన యొక్క మనసు బుద్ధి ఆటంకం వచ్చింది. ఎప్పుడైతే ఆ 20 రూపాయలు పెట్టి ఏవో 2 పళ్ళు కొని అక్కడ దేవుడు సమర్పించామో, ఆ రోజు మనం ఆకలి కోసం మా అనేటువంటి దానికోసం చూడకుండా సమర్పించామో, అనుకోకుండా ఎవరో వచ్చి అక్కడ లెక్కలేని పదార్థం అక్కడ పెట్టేవారు. దేని వెనకైతే నువ్వు పడకుండా ఉంటావో, ఏదైతే నువ్వే అని చెప్పి నమ్మకంతో ఉంటావో అది నీకు అన్ని ఏర్పాటు చేస్తుంది అనేటువంటిది అక్కడ అనుభవపూర్వకంగా తెలిసింది. అలాగే 3 నెలలు 2 నెలలు 3 నెలలు గడిచేసరికి ఆవిడ పేరు పుస్తకంలో రాశాను, కమలమ్మ. బళ్ళారిలో ఒకప్పుడు వాళ్ళ కుటుంబం వజ్రాల వ్యాపారం చేస్తూ ఉండేది. కాలక్రమేణా యజమానికి యాక్సిడెంట్ అయ్యి శరీరం సహకరించక చితిగారి కుటుంబం కొద్దిగా. ఆవిడకి కాళ్ళు నొప్పి ఎప్పటి నుంచో, మొకాళ్ళు నొప్పి ఉండి ఎప్పటికీ తగ్గేది కాదు. ఎన్ని హాస్పిటల్ చూపించి ఏం చేసిన. ఆవిడ సోదరుడు సత్యసాయి నిలయంలో కంటి వైద్యం నైపుణ్య దానికి ఇన్ఛార్జ్. ఈ భర్తకి యాక్సిడెంట్లో కన్ను పోయింది. ఆమె అనుకోకుండా ఇక్కడ నామం జరుగుతుంటే చూస్తుంటే వచ్చి ఆవిడ 1 రోజు 2 రోజులు వచ్చి వెళ్ళిన తర్వాత ఆవిడ మొక్కల నొప్పులు తగ్గిపోయాయి. ఎక్కడైతే కూర్చుని నేను నామం చేస్తూ హారతిస్తూ నైవేద్యం పెడుతూ ఉన్నటువంటి గదిలో
ముందు తర్వాత జాయిగా చిన్నపిల్లలు రోడ్డు మీద వెళ్తుంటే స్కూల్కి వెళ్ళి వస్తుండేటువంటి వాళ్ళు ప్రసాదం తీసుకోవడం కోసం, చాక్లెట్ కోసం, దీనికోసం వచ్చేవారు. ఈవిడికి ఎప్పుడైతే కాళ్ళ నొప్పులు తగిలినాయో ఈవిడ రోజు వస్తుంటాం చూసి జాయిగా చుట్టుపక్కల వాళ్ళు రావటం మొదలుపెట్టారు. ఏమండి, అది ఎక్కడి వరకు వెళ్ళిపోయిందంటే రాత్రి 11 అయినా 12 అయినా ఎన్నో రకాల క్రానిక్ డిసీజ్ ఉన్నా కూడా మన చేత్తో వాళ్ళని ఎందుకు వస్తున్నారు నా దగ్గర అని చెప్పి తిడుతూ చిన్న విభూతి ఇచ్చినా కూడా వాళ్ళు తగ్గిపోయాడు. తిడుతూ ఇచ్చినా కూడా తగ్గిపోయాడు. చిన్న ఈ గదిలో కూడా ఇంకా చిన్న ఉన్నటువంటి అంత టెంపుల్, అక్కడ ఒక 100 సంవత్సరాలు ఉన్నటువంటి వేప చెట్టు కింద అక్కడ బాబావారి ప్రతిష్ఠ చేస్తాం. షిరిడి సాయి సేవా సమితి ద్వారా అమలు సంస్థ గారు వాళ్ళే ప్రతిష్ఠ చేసి వెళ్ళారు. 4 కాలాల్లో 4 హారతులు ఇస్తూ అక్కడ ఎవరైనా విగ్రహం అని అంటే చంపేయడానికి వెళ్ళిపోయేటువంటి వాడిని. విగ్రహం అయితే ఎందుకు వస్తున్నారా మీరు, దేవుడు అయితే రండి అనేటువంటిగా. తెల్లవారుజామున లేచి మనం ఇక్కడ ఇందాక ఓంకారం ఎలా చేస్తాం అలా ఓంకారం చేసి ముందు తర్వాత అప్పుడు చేసేటప్పుడు ఆ ఓంకారంలో ఉన్నటువంటి మాధుర్యం వినటానికి ఆ వీధంతా వైబ్రేషన్ వెళ్ళేది. లేచి స్నానం చేసి గుడి దగ్గర వరకు రావడానికి వాళ్ళకి బద్ధకం వేసి ముందు అబ్జెక్షన్ చెప్పిన ప్రతి వాళ్ళే ఇంటి నుంచి బయటకు వచ్చి పొద్దున్నే ఉదయం హారతి అయ్యేంత వరకు అలా నమస్కారం పెట్టి అలా చూసి ఉండి మళ్ళీ పడుకునేవారు. అంటే మనం ఎవరో తెలియకుండా ఉన్నటువంటిది ఉండి మనల్ని బెదిరించినటువంటి చుట్టూ ఉన్నటువంటి ముందు జీవులు, తర్వాత పరిస్థితులు, తర్వాత నీ మనసు, బుద్ధి, తర్వాత పదార్థము, తర్వాత ప్రకృతి వచ్చినప్పుడు ఏది అనుకూలమైంది, నువ్వెవరో తెలియనటువంటి జీవులు కూడా వాళ్ళు రావటం. తర్వాత స్వామి అంటే ప్రతివాడు రేపు అక్కడ వ్యాపారం వెళ్ళేటువంటి వాడు ప్రతివాడు తాళాలు నాకు ఇచ్చి స్వామికి ముట్టించి ఇవ్వడం అనేది మొదలు పెట్టారు. నీకేం కావాలి చెప్పు స్వామి, నీకు ఈ ఆశ్రమం కావాలి, ఇంకోటి కావాలి, కోట్లు కావాలి, నీకు ఒక్కొక్కటి కట్టలు కూడా పట్టుకొచ్చి అలా ఇచ్చేవాడు. ఎవరి దగ్గర ఏం ముట్టుకునేవాడిని కాదు. ఒకరు నీ బట్టలు ఉతుకుతాననేవారు, లేకపోతే నీకు ఆహారం పెడతాననేవారు, ఎవరి దగ్గర ఏం తీసుకునేవాడిని కాదు. మంచిని కూడా ఏం తీసుకునేటువంటి వాడిని కాదు. నా పని కానీ ఎవరికి ఏం చేయడానికి ఉండేవాడిని, అన్నీ నేనే చేసుకుంటూ వెళ్ళేవాడిని. అలా వెళ్తున్నప్పుడు ఈ కమలమ్మ గారు అనేటువంటి ఆవిడ అలవాటు పడ్డారు కదా బాగా. ఆ కమలమ్మ అన్నటువంటి ఆవిడకి ఒకసారి ఫస్ట్ టైము అన్నదమ్ముల ద్వారా ఈ ఈర్ష్య వల్ల ఏం కలిగిందంటే ఆ యొక్క యజమానికి నుంచి ఈమె అడ్డుపడుతుందని ఈమెకి ప్రాణం తీసేలా ప్రయోగం జరిగింది. రోజు వచ్చేవాడు రావట్లేదు, ఏంటమ్మా అని చెప్పని ఎవరిని అడిగితే ఆవిడ లేకలేకుండా ఉన్నారు, అమ్మ అక్కడ ఉన్నారని చెప్పని అన్నారు. ఏంటి బాబా అని అడిగితే నువ్వు అక్కడికి వెళ్ళొద్దు, అంత విభూతి పంపించని చెప్పాను. విభూతి పంపించిన తర్వాత 2వ రోజుకు 3వ రోజుకు ఆవిడ వచ్చారు. ఏం జరిగిందమ్మా అంటే మనం పంపించిన విభూతి ఆవిడకి బొట్టు పెట్టిన తర్వాత 3 రోజులు ఆ శరీరం పడుకున్న ఆవిడ కొంత ఎత్తు అలా పైకి లేచి అందులో ఉన్నటువంటి దుష్టశక్తి ఒక వెలుగుగా పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇవిడ అభిమని కింద పడి అప్పుడు ఈవిడికి మామూలు దాన్ని అయ్యానని చెప్పని వచ్చి మన దగ్గరికి వచ్చారు. అప్పుడు దాకా చిన్నప్పుడు మనం ఏంటి, ఎవరన్నా గాలి ధూళి దెయ్యం పట్టిందంటే కొట్టడానికి వెళ్ళేవాడు. మన స్వయంగా ఇప్పుడు మన చేతితో మనకు ఎదురుగుండా కనిపించిన మనిషి క్షణకాలంలో అలా పడిపోయి ఈ విధంగా జరిగి బాబావారు చెప్పినటువంటి విభూతి మనం పట్టుకెళ్ళి ఇచ్చేసరికి ఏమైంది, అప్పుడు దాన్ని నమ్మాలా నమ్మకొద్దా అంటే ప్రయోగాలు వేరే ఆత్మలు ఇంకోటి ఉన్నాయనేటువంటి దాన్ని నమ్మలేనటువంటి స్థితి నుంచి అక్కడ కలిగినటువంటి మొదటి స్థితి మార్పు. 2వ సంఘటన, విజయవాడ నుంచి అక్కడికి ఇంజనీరింగ్ చదవడానికి ఒక కుర్రవాడు వచ్చాడు. ఎంత వైద్యం చేయించినా ఎప్పటికీ అతనికి తెలియట్లేదు. తెలియకుండా శరీరం, మన నరాలు, గుండె వీక్ అయిపోయి శుభ్రంగా తిరిగేటువంటి వాడు, అడుగు తీసి అడుగు వేయడం గంట పట్టే అంత వీక్గా అయిపోయి ఉన్నటువంటి వాడు. అతని యొక్క అనుభవం నాకు వచ్చి చెప్పాడు. అలా ఉన్నటువంటి స్థితిలో బాబావారు కళ్ళలో కనిపించి పలానా టైంకి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ భిక్ష ఇయ్యి, నేను నీ దగ్గర భిక్ష తీసుకుని నేను ఉద్ధరిస్తానని చెప్పాను. ఆ గుడి దగ్గరికి వచ్చి అక్కడ భిక్ష వేసిన తర్వాత పలానా డాక్టర్ రేపు పొద్దున వస్తాడు, ఆ డాక్టర్ దగ్గరకి వెళ్ళి నువ్వు కష్టమైన వెళ్ళి అక్కడికి వెళ్ళి చూపించుకో అని చెప్పని అతనికి స్వప్నంలో సాయి సమాధానం చెప్పడం జరిగింది. అక్కడికి ఇతను అతి కష్టం మీద నడిచి వెళ్ళి ఇతని రిపోర్ట్లు అప్పటికి ఇంత ఉంటాయి, కొన్ని ఒక 50 లక్షలు ఖర్చు పెట్టి ఉంటాడు, ఎక్కడ ఏం తేడా లేదు, కానీ మనిషి కుసించుకుపోతున్నాడు. గట్టిగా 22 ఏళ్ళు 23 ఏళ్ళు ఉన్నటువంటి కుర్రవాడు. ఆఖరికి ఆ డాక్టర్ అతను ఎవరైతే బయట నుంచి వచ్చాడో అతను ఒక ఆయుర్వేద వైద్యుడు. లక్షణాలు చూడగానే నేను చేస్తానులే కూర్చో అని చెప్పి ఒక 1 నెల రోజుల్లో బాగు చేశాడు. అతను లక్షలు ఖర్చు పెట్టి ఉంది, బాగు చేశాడు. చివరికి ఇది నాకు ఎందుకు జరిగింది ఏంటి అని చెప్పని అడిగితే చెట్టు చివరికి కూర్చోబెట్టి నీకు అంత అవగాహన లేదు నాయన,
ఒక ఫారిన్ బాడీ నీ గుండెలకి ఊపిరితిత్తులకి మధ్యలో ఉండి అందులో ఉన్నటువంటి శక్తిని అంతా అది పీల్ చేసుకుని నిన్ను చేసింది. దానికి మంత్రించింది ఇచ్చేయడం వల్ల నీకు బాబావారి అనేటువంటిది ఎవరైతే దర్శనం ఇచ్చి నీకు భిక్ష తీసుకున్నాడో ఆ దోషాన్ని ఆయన తీసేసుకుని నాకు కనిపించి చేయడం వల్ల నువ్వు ఉద్ధరింపబడ్డావు అని చెప్పి నాకు స్వయం అనుభవం తీసుకొచ్చి చెప్పడం జరిగింది. చూడండి. మూడోది, ఇప్పటికీ ఇంకా మన గ్రూపులో ఉంటారు ఆవిడ, ఒక ముస్లిం ఆవిడ. చిన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు వెంకటేశ్వర స్వామికి వెళ్తూ అవటానికి ముస్లింలు అయినా ఆడపిల్ల కావాలని చెప్పి దారిలో మొక్కుకున్నారు. ఎక్కడ? అక్కడ ఒక శేషు కింద ఉన్నప్పుడు ఉన్నటువంటి స్వరూపంలో మొక్కుంటే తర్వాత వచ్చి దర్శనం చేసుకున్నాం పుట్ట అంటే సరే అని చెప్పిన వాళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కన్సీవ్ అయింది ఆ తల్లి. ఆడపిల్ల పుట్టింది. పుట్టిన కాడి నుంచి ఈమె ఇంచుమించు 3-4 ఎప్పుడు తలపోటు అంటూ ఉండేది. తర్వాత ఎంతకాలం చేస్తూ ఉన్న ఆ పౌర్ణం గడికి ఒక పాము ఎలా పాకుతుందో అలా పాకుతూ నువ్వు వచ్చినా నేను వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళకి కావాల్సిన సమస్తమైనటువంటి ప్రిడిక్షన్స్ అన్ని చెప్పుకుంటూ వెళ్ళారు. ఈ ప్రిడిక్షన్స్ చెప్పడంతో మీడియా వాళ్ళు, పేపర్లు, పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇంక చుట్టూ ప్రతి పౌర్ణమికి ఆమె చుట్టూ కాసేసేవారు. ఇంట్లో సాంప్రదాయం ఏమో ముస్లిం సంప్రదాయం, ఈమెమో వయసులోకి వచ్చినటువంటి అమ్మాయి. పౌర్ణమికి ఒక ముందు రోజు నుంచి ఇంకా విపరీతంగా ఇలా ఉండేది. ఇంట్లో తండ్రి అన్నగారు ఏమో ఈ సంప్రదాయంలోకి వెళ్తున్నారని చెప్పిన వాళ్ళు విపరీతమైనటువంటి ఒత్తిడి చేసేవారు. అటువంటి సమయంలో నేను అక్కడ దీక్షలో ఉన్నప్పుడు ఇంకా అక్కడ ఉన్నటువంటి అనుభవాలు ఇంకెన్నో ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి సమయం సరిపోదు కాబట్టి ఇది నా గురించి చెప్పడం కాబట్టి కొద్దిగానే చెప్తున్నాను. అంటే భగవంతుడు, చెడు, మంచి, సాధన అనేటువంటి ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్క రకంగా ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాలు చెప్పడానికి. సో ఆ విధంగా ఆ తల్లి వచ్చేసరికి ఆమె గవర్నమెంట్ టీచర్. ఎందుకు ఆమెను చూసేసరికి నువ్వు రోజు ఇక్కడికి రామ్మా, వస్తే అవుతాయి. ఆమె ఎవరికి చెప్పినటువంటి విషయాలను కూడా కూతురు గురించి బాధపడుతూ కొత్తగా పరిచయంలోనే మనకి చెప్పడం జరిగింది. నువ్వు రోజు ఇక్కడికి రా, ఖచ్చితంగా అవుతుందంటే. అలాగే ఒక 3 రోజులు వచ్చిన తర్వాత బాబావారి విభూది ఇచ్చిన తర్వాత ఎన్నాళ్ళ నుంచో వచ్చేటువంటి కనీసం ఒక 25 ఏళ్ళ పైనుంచి వచ్చేటువంటి ఆ ఏదైతే స్థితి ఉందో అవి చెప్పేటుందో రావటం మానేస్తుంది. స్వామి మాకు అలా జరిగింది ఇలా జరిగిందని చెప్పి వచ్చి చెప్పి వాళ్ళు కూడా రావటం మానేస్తారు. నువ్వు ఎప్పుడు వచ్చి ఇక్కడ ప్రతి గురువారం కనీసం కనిపించి వెళ్ళామని. ఒక రోజు రాత్రి హారతి ఇచ్చిన తర్వాత సాయినాథుడికి అక్కడికి వచ్చినప్పుడు కమలమ్మ గారు అనేటువంటి ఆవిడ అక్కడ నాతో ఉన్నారు. ఆవిడ కూడా అప్పుడే బయలుదేరి వెళ్ళిపోతున్నారు. దేవుడి గదికి తాళాలు వేసేసిన తర్వాత ఆ తల్లి పరిగెట్టుకుంటూ వచ్చింది. అప్పుడు మనం ఇక్కడ కూర్చుని అన్నప్పుడే అనుకున్నాం వీళ్ళు తగ్గిన తర్వాత రావటం మానేస్తారు, చూడండి మళ్ళీ వస్తే కానీ రారని చెప్పని అనుకున్నాం. ఆవిడతో అనుకున్నాం, ఆవిడ అలా వెళ్ళిపోయారు. ఆవిడ అలా వెళ్ళగానే ఇప్పుడు తల్లి పరిగెట్టుకుంటూ వచ్చింది. స్వామి 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 మళ్ళీ వచ్చేసింది. నేనేం చేయనమ్మా అంటే, కాదు బొస్సు కొట్టేస్తూ బాబా గుడి దగ్గర ఉన్నారు కదా, ఆయన తీసుకొస్తేనే నాకు విడుదల కదా. అసలు ఏం జరిగింది ఏంటి, మొన్న బాగానే జరిగింది కదా అంటే, ఒక ఇమాం దగ్గరికి వీళ్ళు తీసుకెళ్ళటం, వాళ్ళు ఏ గాజులు తాడులు కట్టి ఆమెలో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ బంధించి పెట్టారని చెప్పని ఇప్పుడు నోటికి నొర కక్కేస్తూ బయట మెస్ ఉంటే ఆ మెస్ మీద ఎలా పాగుతూ మన సినిమాల్లో చూపిస్తుంటే ఏదో పూనింది అన్నప్పుడు ఎలా ఉంటుందో ఆ విధంగా వింతగా ప్రవర్తిస్తూ ఉంది అక్కడ ఆమె. రాత్రి 10 గంటలకి. అప్పటికి నా పరిస్థితి ఏంటి అంటే, అది ఒక వైశ్యుల యొక్క స్థానంలో ఉన్నాం మనం. ఆయన అప్పటికి ఒక 30 సార్లు 40 సార్లు అయ్యప్ప దీక్షకి వెళ్ళారు. ఆయన నలుగురు దగ్గర నుంచి దీక్ష చూసి కాలినడికి వెళ్ళినటువంటి వాళ్ళు, ఇంక పేర్లు ఊర్లు చెప్పట్టదు ఒక దీనికోసం చెప్పడం కోసం కాదు. బయట ఉన్నటువంటి వాళ్ళ కుటుంబీకులు, కులస్తులు, ఊర్లో వాళ్ళందరూ కూడా అక్కడ రాత్రి నీరు పెడితే పొద్దుటి వరకు ఒక ఇంత తగ్గిపోయేది. బాబావారి దగ్గర విగ్రహం దగ్గర అక్కడ ఎదురుగుండా పెడితే గురువారం వస్తుంది అనేసరికి బుధవారానికే రోడ్డు మొత్తం కొత్త టెంట్లు, కొత్త కింద మ్యాట్లు, ఆయిల్ డబ్బాలు, పూలు, పండ్లు ఎన్ని అంటే ఇంకన్నీ విపరీతంగా పబ్లిక్ పెరగడం మొదలైపోయింది. ఏది నువ్వెవడు చంపేస్తావు అనేటువంటి స్థితి నుంచి అంతవరకు వదిలింది ఏది కొద్దిగా 4-5 నెలల కాలంలోనే. ఎక్కడెక్కడో పెద్ద బళ్ళారిలో అక్కడ కోటలో ఉన్నటువంటి బాబా గుడికి కూడా వెళ్ళటం అనేసి ఇక్కడ ఏదో బాగా జరుగుతుందని చెప్పి ఇక్కడికి వచ్చేసేవారు ప్రతి వాళ్ళు. ఆ స్థలం యొక్క యజమానికి చాలా ఎంతో ఈర్ష్య స్వార్థాలు పుట్టినాయి. అది ఇంతకాలం నుంచి నేను సాధన చేస్తున్నా, నాకేలేదు అందరూ వీడిని పొగుడుతున్నారని చెప్పని అతను నన్ను బ్యాట్ చేయడానికి విపరీతంగా ప్రచారం మొదలు పెట్టాడు. అందులో ఒక భాగం ఏంటంటే, ఆ కుర్రాడు ఎర్రగా ఉంటాడమ్మా, అంత వచ్చేటువంటి ఆడపిల్లలు అవి చూస్తూ కూర్చుంటాడు, వాడేంటి అక్కడేంటి ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడితే నాకు రాయి ఉన్నాడని ఇటువంటి చెడు పెట్టి మనల్ని బ్యాడ్ నేమ్ చేయడానికి వెళ్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొట్టడానికి వెళ్ళారు. భక్తులే కొట్టడానికి వెళ్ళారు. చూశాను.
మనసులో అటువంటి సిచ్యువేషన్ పరిస్థితుల్లో రాత్రి 10 గంటలకి మన సంప్రదాయంలో కానటువంటి ఒక ముస్లిం ఆమె వచ్చి నా కూతురికి ఎలా ఉంది, నువ్వు వస్తేనే కానీ కావట్లేదని చెప్పి మనల్ని అంటే, ఆమెకి ఇంచుమించు మన వయసులో ఉన్నటువంటి ఆడపిల్లని కోసం మనం అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ వాళ్ళే మిగిలిన అన్నదమ్మ తండ్రిని వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అక్కడ వెళ్ళి వాళ్ళకి మనం ఏం చేయాలో మనకు తెలియదు. బాబా హారతి ఇవ్వటం, బాబాకి శ్రద్ధగా చేయటం తప్పితే మంత్రం ఇంకోటి తంత్రం మనకు తెలియదు. ఏం చేయాలి బాబా అని బాబాని అడగటమే తెలుసు. బాబాని అడిగితే ఏం చేయడానికి అక్కడ సమాధానం రాలేదు. కానీ నువ్వే చేయాలని చెప్పి వచ్చి పట్టుకుంది కాళ్ళు ఇవిడ. ఏం చేయాలి, నిన్నే పిలుస్తుందంటే అప్పుడు మళ్ళీ మూసిన ద్వారాన్ని తెలియకుండా పోయినా మళ్ళీ క్షమించమని అడిగి తలుపు తీస్తే అక్కడ ఉన్నటువంటి ఒక యాపిల్ పండు ఒకంత విభూది పట్టుకుని ఆమె కూడా వెళ్ళాను. మీరు ఇప్పుడు ఇలా తిరిగారు కదా టైలర్ షాప్ కాడి నుంచి, అంత దూరంలో నేను ఆ ఇంటి దగ్గరికి వెళ్ళగానే ఎంత ఆశ్చర్యం అంటే అప్పటి వరకు ఆ ఇనుప మెస్సుల మీద ఇలా ఇలా అని చెప్పి అంటున్నటువంటి వాడు ఒక్కసారి నన్ను చూడగానే ఆ గేట్ ఇలా లేపేసి పడేసింది. మెస్ గేట్ వెల్డింగ్ చేసిన గేట్లు లేపేస్తుంది. అంత శక్తి, అంత ఉద్దుతం ఆవిడకి ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. పరిగెట్టుకుంటూ వచ్చేస్తుంది నా దగ్గరికి అని ఆగుతూ. సరే ఇదే ఓ పక్కన నాకు భయం వేసింది. ఆ యాపిల్ పండు ఇచ్చేసరికి పాము పడగ ఎలా ఉంటుందో అలా ఆ షేప్ లో తిరిగిదాన్ని. నన్ను వీళ్ళు బంధించారు, ఇక్కడ ఉంచి ఇలా చేశారు, నువ్వు తప్పిను కానీ నాకు ఇక్కడ మందయుక్తి లేదని చెప్పానంటే అలాగా సరే అని చెప్పి మళ్ళీ నేను గుడి దగ్గరికి వచ్చేసాను. గుడి దగ్గరికి వచ్చాం, కూర్చున్నాం, బాబా ఎదురుగా కూర్చున్నాం. మనకు వేరే ఏం తెలియదు కదా. బాబా వారిని ఎదురుకుండా అక్కడ కూర్చోబెట్టాం, పక్కన నేను కూర్చున్నాం, పక్కన తల్లి కూర్చుంది. ఓ పక్కనేమో ఇక్కడ ఆడపిల్లని చూస్తే ఇవని చెప్పి వీళ్ళు బయట చెప్పడం. రాత్రి 10 గంటలకి వయసు ఉన్నటువంటి ఆడపిల్లని పక్కన కూర్చోబెట్టి తల్లిని అక్కడ కూర్చోబెట్టి మనం ఏం మాట్లాడితే ఏమొస్తుందో అని భయం. అటువంటి పరిస్థితుల్లో చెప్పమ్మా ఎవరు నువ్వు ఏంటి అంటే అప్పటి వరకు మాట్లాడినటువంటి ఆమె వృత్తాంతం అంతా పూర్తిగా చెప్పుకోవచ్చు. నేను వీళ్ళకి ఎప్పుడు అపకారం చేయలేదు, అదిగో విష్ణుమూర్తి వెనకాల ఉన్నటువంటి ఆదిశేషుడిని నేను, వీళ్ళు నన్ను ఈ టైంలో ఈ విధంగా మొక్కుకున్నారు, అప్పటి నుంచి ఆమెకి నేను అంతా ఆ పౌర్ణమికి వస్తూ వీళ్ళకి ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఎప్పుడు కీడు చేయలేదు, మేలే చేశాను. కానీ ఏమ్మా నిజమేనంటే తల్లి అవును స్వామి అని చెప్పాను. సరే అయితే ఇప్పుడు నేను చెప్పిన నా మాట వింటావా అంటే నా కండిషన్ ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను అంది. ఏంటి కండిషన్ అంటే నువ్వు ఇక్కడే చాలా కాలం ఉండి ఈ ప్రాంతాన్ని అంతటినీ ఉద్ధరించాలి. నాకేం తెలుసు, నాకేం తెలియదు, నేనేదో భగవంతుని కోసం వచ్చాను. సేవ చేయటం ఉద్ధరించడం చేయటం అనేది అది ఈశ్వరుడు ఇచ్చ. ఆయన ఏం చేస్తే అది ఆయన ఉండకపోవటం కాదు. నువ్వు ఇక్కడికి వచ్చావు, నేను అడిగిందని నువ్వు చేస్తావంటే నువ్వేం చెప్పినా నేను వింటాను. సరే ఆ అమ్మాయి వివాహానికి ఉంది, వివాహం అవ్వాలి, ఆమె జీవితానికి చేయకూడదు, నువ్వు భక్తితోటే వచ్చావు కదా, నా మాట మన్నించి నువ్వు ఆమె నుంచి వెళ్ళిపో అని అడిగాను. కండిషన్ ఆమె చెప్పింది కూడా నేను వినిపించుకోపోయినా వెళ్ళిపో అంటే సరే నువ్వు చెప్పావు కాబట్టి నేను వెళ్ళిపోతున్నానని. ఎంతమంది గురువుల దగ్గరకో వెళ్తేనే కాని అటువంటిది దగ్గర 25 ఏళ్ళు పైన 30 ఏళ్ళ వరకు పడినటువంటి ఘర్షణ ఆ మాట వెళ్ళిపోతా అన్నావు కదా, వెళ్తావా లేదా అని అడిగేసరికి వెంటనే శరీరం వదిలేసి వెళ్ళిపోయి ఆమె అప్పుడు పడిపోయి మనం సినిమాలో చూస్తాం కదా, ఇదేంటిది నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఎలా వచ్చాను అనటం మొదలుపెట్టింది. నార్మల్ అయిపోయి క్షణకాలంలో అప్పటి వరకు మనకి చెమటలు పట్టేసి ఉన్నటువంటి స్థితిలో వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆమెకు మళ్ళీ లేరు. అప్పుడు మొదటిసారిగా ఈ దైవశక్తిని ఈ విధంగా కూడా ఉంటాయి, ఈ విధంగా కూడా ఇలా జరుగుతూ ఉంటుంది, లేదా దేవత దుష్టశక్తులు కూడా ఈ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాలు ఇవన్నీ కూడా అనుభవంలోకి వచ్చి ఆ 6 నెలల కాలంలో దగ్గర ఉంచుకుని సాయినాథుడు నన్ను పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చాడు. తీర్చిదిద్దారు, పూర్తిగా తీర్చిదిద్దినటువంటి సాక్షాత్తు దత్తాత్రేయుడైనటువంటి సాయినాథుడు వారే. ఇంకో పక్కన వీళ్ళ యొక్క ప్రాపకండ బాగా పెరిగిపోతుంది. ఎంతవరకు పెరిగిపోతుందంటే మనం పైన పడుకుంటే మనం తారాలు వేయటం, వాడు ఇంకా లెగడం అని చెప్పి కిందకు వచ్చి చెప్పడం, ఇలాంటి అన్నీ. నాకేమో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగిపోతుంది. మనం ఎవరో ఎక్కడి నుంచి వచ్చామో సాధన కోసం వచ్చాము, చేసేవాడేమో సాయినాథుడు, చేయించుకునేవాళ్ళేమో భక్తులు, మధ్యలో మనకేమో ప్రశాంతత లేకుండా రాత్రి 12 అయినా 1 గంట అయినా తలుపు కొడుతూ ఉండేవారు. ఇంకో ఇలాంటి సమయంలో ఈ కమలమ్మ గారు అనేటువంటి ఆవిడకి పూర్తిగా మొఖాన్ని నొప్పులు తగ్గిపోయినాయి. ఆ యొక్క భర్త కంటి ఆపరేషన్ చేయించుకోవటం కోసం ఆవిడ పుట్టపర్తి పెట్టారు. ఆ పుట్టపర్తిలో అప్పటికి ఒక 3 సంవత్సరాల నుంచి ఎవరో మహానుభావుడు ఋషికేశ్ నుంచి రావటం, సత్యసాయిబాబా దగ్గర 1 గంట సేపు గడపటం, ఇంకెవరికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది.
ఆయన వేరే ఇంకా ఏ సభ్యుడితో కానీ ఏ కమిటీ మెంబర్తో కానీ మాట్లాడకుండా ఉండడం జరిగింది. వీళ్ళు ఆ భర్త కంటి ఆపరేషన్ కోసం ఆ కమలమ్మ గారు ఆ భర్తను తీసుకుని అక్కడికి వెళ్ళారు. పుట్టపర్తి ఆ అన్నగారి దగ్గర నుంచి అక్కడికి వెళ్ళటంతో మళ్ళీ ఆ సంవత్సరం ఆయన వస్తున్నారని చెప్పి తెలిసింది. ఆ అన్నగారు ఆ వదిన గారి దగ్గరికి వచ్చి, ఆ మహానుభావుడు మళ్ళీ వచ్చారు, రా దర్శనం చేసుకుందాం, ఈ పట్టు 1 గంట అవకాశం ఇచ్చారు అందరికీ అని చెప్పానంటే, నేను చాలా సందర్భాల్లో ఆయన చూసే నాకు దర్శనం అయింది కదా, ఈ పట్టు మీ చెల్లెలు వచ్చిందా ఆవిడ తీసుకుని వెళ్ళండి అని చెప్పానంటే, ఆ గంట అక్కడ సత్యసాయిబాబుతో మాట్లాడిన తర్వాత ఆయన ఎవరో అక్కడ కూర్చుని 1 గంట అవకాశం ఇస్తే అందులో ఒక 50 మందికో 60 మందికో ప్రముఖులైనటువంటి వాటికి ఇస్తే అందులో ఈ మన దగ్గర నుంచి వెళ్ళినటువంటి ఈ కమలమ్మ గారు వీళ్ళు అక్కడ ఉండడం జరిగింది. అక్కడ వెళ్ళడం జరగడానికి ముందు, ఈ ముస్లిం అమ్మాయికి జరగడానికి ముందు, ఆమెకి అక్కడ విభూతి ఇవ్వడానికి ముందు మధ్యలో ఇంకో సంఘటన జరిగింది. ఈమెకి సడన్ గా ఈ కమలమ్మ గారు ఇంకా మొక్కల నొప్పులు తగ్గి అక్కడ ప్రాణం నిలబెట్టేసరికి ఏమవుతుంది, నాకు నువ్వే దేవుడు, నా సర్వస్వం నువ్వే అంటూ ప్రతిదానికి ఇంకా 24 గంటలు ఇంట్లో పని అయిపోగానే ఇంకొచ్చి అక్కడ ఎదురున్న నాతోనే కూర్చుని ఉండేవారు. ఆవిడ వయసులో బాగా పెద్దవాడి, వైశ్యాసు ఉండేటువంటి ఆవిడకి సడన్ గా కడుపులో లివర్ ఎన్లార్జ్ అయింది. హాస్పిటల్కి వెళ్ళి చూపిస్తే చాలా ఫేమస్ అయినటువంటి ఆయన, చివరి స్థితికి వచ్చి నువ్వు 3 రోజుల కంటే ఎక్కువ బతుకోవు, ఏమైనా ఉంటే చూసి చెప్పేసుకో అని చెప్పాను. ఆ రిపోర్ట్ తీసుకుని ఆ రిపోర్ట్ పట్టుకెళ్ళి ఇంటికాడ పడేసి నా దగ్గరకు వచ్చి, ఏవైనా సరే నన్ను బతికించగలిగినటువంటి వాడు నువ్వే, నువ్వు చెయ్యాలి, అది నువ్వు చేస్తావో చేయవు అని చెప్పి మొండితనంగా అక్కడ కూర్చుంది. మనం కాదనలేనటువంటి పరిస్థితుల్లో మొండితనంగా అక్కడ కూర్చుంది. ఏం చేయాలి, మనకేం తెలుసు, ఏమీ తెలియదు, బాబా బాబా అనుకుంటాం చెప్తే ఏం తెలియదు. ఫస్ట్ టైం అక్కడ కూర్చుని బాబాని గట్టిగా ఏంటి ఇది అని చెప్పని అడిగినప్పుడు నాకు చెవిలోకి కొన్ని శబ్దాలు వినిపించినాయి, ఈ మంత్రం ఇవి అని చెప్పి. ఆ మంత్రాన్ని ఆవిడకి ఇచ్చి ఆ విభూతి ఇచ్చి 3 రోజులు ఒంటి పూటతోటి ఈ మంత్రాన్ని నువ్వు స్మరించు, 3 రోజులు అయిన తర్వాత వెళ్ళి చెకప్ చేయించుకుని అప్పుడు దగ్గరికి రా, అప్పటి వరకు ఇప్పుడు కానీ అప్పుడు కానీ డాక్టర్ కానీ ఎవరికి కూడా ఇక్కడ జరిగిన విషయం చెప్పకూడదని అన్నా. 3 రోజులు అయిపోయిన తర్వాత ఆవిడ చెకప్ చేయించడం, ఆ చెకప్ చేసినటువంటి డాక్టరే ఆశ్చర్యపోయి, అంటే నాకు అక్కడ బాబా గుడి దగ్గరికి వెళ్తాను ఆ విధంగా జరిగిందని చెప్పి నేను చెప్పిన విషయం చెప్పకూడదని చెప్పడం, ఆ విధంగా చెప్పడం, ఎక్కడ ఏ గుడి నేను వస్తాను దర్శనం చేయటం అని చెప్పిన ఆయనే ఆశ్చర్యపోయి రావాలని చెప్పి ప్రయత్నం చేయటం, నేను దర్శనానికి దీనికి అవకాశం ఇవ్వకపోవటం సంఘటనలు అక్కడ జరిగినాయి. అంటే ఫస్ట్ నాతోటి ఒక మంత్రోపదేశం జరిగినటువంటి సమయం అప్పుడు హాస్టల్ గా బాబా వారు నాకు ఇవ్వటం, అడుగుంటే అప్పుడు దాకా ఒక మంత్రం అని ఇదని అనేటువంటి విషయం నాకు తెలియదు. చిన్నప్పుడు జరిగినటువంటి అనుభూతులు అవి, తర్వాత భక్తి అంటే ఏంటనేటువంటి అక్కడ ఆంజనేయ స్వామి దగ్గర వెళ్ళటం, సెకండ్ టైం వెళ్ళటంలో అక్కడ భక్తి మార్గంగా ఆ విధంగా వెళ్ళింది. ఇక్కడ బాబా వారేమో ఏది మంచి ఏది చెడు, ఏది విద్య ఏది లోపం ఏంటనేది అన్ని చూపిస్తూ, ఇది అన్ని ఉన్నటువంటి అన్ని చూపిస్తూ ఈ విధంగా తీర్చిదిద్దుతూ ఉన్నటువంటి సమయంలో ఇక్కడ జరిగినటువంటి టైంలో ఆవిడ ఇక్కడ ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో నేను వచ్చినప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, యోగి ఆత్మకథ పుస్తకం కొంత చదివాను నేను. కొంత చదివి ఒకసారి అలా కూర్చున్నప్పుడు ఒక్కసారిగా బాబాజీ కళ్ళు 2 పులి కళ్ళు ఎదురుగుండా వచ్చి మొక్కల్లోకి వచ్చినట్టుగా నాకు అలా మీదకి వచ్చినాయి. మెడిటేషన్లో కూర్చున్నప్పుడు బాబాజీ దర్శనం ఈ విధంగా అయిందని అనుకున్నాం. ఆ మధ్యలో అదంతే, తర్వాత ఇంకా వారిని దర్శనం కోసం వారి కోసం ఎప్పుడు చూడలేదు. బాబాని అమ్మ అనుకుంటా వెళ్ళినటువంటి స్థితిలో ఆవిడ పుట్టపర్తికి వెళ్ళిన తర్వాత ఋషికేశ్ నుంచి వచ్చినటువంటి మహానుభావుడు ఎవరో ఒక యోగి పొంగోడు సత్యసాయిని కలిసింది. అక్కడ కూర్చున్న తర్వాత ఫస్ట్ గట్టిగా ఆయన ఓంకారం చేశారంట 3 సార్లు. ఈ ఓంకారం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళ ఇష్ట దేవత స్వరూపాలు దర్శనమైనాయి. ఆ 50 మందిలో ఆ గదిలో కూర్చున్నటువంటి గంట సమయంలో ఫస్ట్ ఒక వ్యక్తిని పిలిస్తే అతనికి కావాల్సింది ఏదో చెప్పిన తర్వాత 5 నిమిషాలు ఆయనతో మాట్లాడిన తర్వాత రెండో వ్యక్తి ఈ కమలమ్మ అన్నటువంటి పిలిచారు. నువ్వు ఇలా జరిగింది కదా, నీకు పలానా టైంలో నీకు ఇక్కడ ఇలా ప్రాణభిక్ష పెట్టారు కదా, ఇలా జరిగింది కదా, నీకు ఇలా మంత్రోపదేశం జరిగింది కదా, ఇలా జరిగింది కదా, చిన్న పిల్లవాడు శక్తికి మించి నీకు చేశాడు, తర్వాత పెద్ద గురువై మీ ప్రాంతానికి వస్తాడు, ఎప్పుడు అతన్ని వదిలిపెట్టుకోకుండా జాగ్రత్తగా చూసుకో అని చెప్పని, నేను చెప్పింది కరెక్టా కాదా అని చెప్పని ఒక తెల్ల పేపర్ తీసుకురమ్మని చెప్పని దానిపైన నా పేరు, నా తండ్రి పేరు, నా గ్రామం కూడా తీసుకుని అన్ని రాసి, చూడు ఇదేనా కాదా అని చెప్పంటే ఇదే స్వామి ఆయనే అని చెప్పని దండం పెడితే, నేనేమవుతానో నాకు తర్వాత ఏమవుతుందో అని చెప్పని ఒక 2 వైట్ పేపర్ మీద మొత్తం అంతా ఆయన అన్ని రాసి మడత పెట్టి ఆవిడ చేతికి ఇచ్చి, లోకోద్ధరణకు వస్తాడు తర్వాత పెద్ద గురువు వస్తాడని చెప్పి అక్కడ ఇచ్చి, ఇప్పుడు నువ్వు నీ దగ్గర ఉంచి అంతే, చూడటం కోసం రాస్తేనంతే, నువ్వు పట్టుకెళ్ళి ఇవ్వాలన్నా ఇవ్వలేవు, వాడు తీసుకోడు, చేరదు, చేరాల్సిన టైంలో చేరుతుందని చెప్పని ఆవిడకి ఇవ్వటం జరిగింది. మన దగ్గరికి వచ్చి ఈ విధంగా జరిగి మన దగ్గర జరిగినటువంటి అక్కడ ఇంకొక మహానుభావుడు చెప్పి వచ్చేసరికి మనిషికి ఏ విధమైనటువంటి ఉద్యుక్త వస్తుంది.
ఆ విద్యుక్తితో అక్కడి నుంచి పుట్టపర్తి నుంచి రాగానే పరిగెట్టుకుంటే ఆవిడ 4 సార్లు నా దగ్గర రావటం, వచ్చినా మాట్లాడతానులేమో అంటే ఎప్పుడు ఏదోటి ధర్మ సందేహాలు మాట్లాడటమే కదా అనేటువంటి అనుబంధంతో నెగ్లెక్ట్ చేయటం. ఆ విధంగా ఆవిడ దగ్గర నుంచి ఆ పేపర్ నేను తీసుకోలేదు. 4వ రోజు 5వ రోజు ఆ పేపర్ ఆవిడ ఇంకా ఆయన చెప్పినట్టుగా ఇది ఆయన దగ్గరికి వెళ్ళట్లేదు అని చెప్పి దేవుడి దగ్గర ఎక్కడో పెట్టేస్తారు. ఆవిడ పెట్టేసిన తర్వాత 4వ రోజు 5వ రోజు వచ్చి స్వామి ఇలా ఇలా జరిగింది, ఇది మీకు చెప్దామని ఎప్పటి నుంచో చూస్తున్నాను, నాన్నగారి పేరు ఇవన్నీ కూడా వీళ్ళు ఎన్ని చెప్పారు, ఇదిగో ఇది అని చెప్పని ఇలా చెప్పి చెప్పి అప్పటి నుంచి మనకి పట్టుకుంది. ఎవరు ఋషికేశ్ నుంచి ఎక్కడి నుంచో ఎవరో రావటం ఏంటి, ఎవరో తెలియకుండా అక్కడ ఉన్నటువంటి 5 నిమిషాలే 50 మందిలో ఒకరికి కేటాయించి మిగిలిన 55 నిమిషాలు నా గురించి అక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఏముంది, అది ఎవరో తెలుసుకోవాలి. అప్పటి వరకు తాతగారు ఒక గొప్ప గురువు గారు, ఆయనకి ఎప్పుడో ఏదో అక్కడ వెళ్ళి మనం చేయాలి, మనం ఆశ్రమం ఇచ్చామని అంతవరకే వారి మీద ఉండేది తప్పించి అది మహావతార్ బాబాజీ అని ఇదని మనకి అప్పట్లో కలిసిన దర్శనాన్ని బట్టి మనసు దృష్టి అటుపోయింది. మనకి ఋషికేశ్ నుంచి ఎవరు వచ్చారు, ఎక్కడ ఏంటి అనేది అది తెలుసుకోవాలన్నటువంటి తాపత్రయం కలిగింది. సుమారుగా 2005-04 సంవత్సరంలో ఫస్ట్ టైం నేను ఎక్కడో చీరాల వాటరే ఆశ్రమంలో కూర్చున్నప్పుడు, అమ్మవారి దగ్గర పౌర్ణమి కూర్చున్నప్పుడు ఋషికేశ్వర అని చెప్పి నాకు గట్టిగా ఎవరో చెప్పినట్టుగా పిలుపు వచ్చింది. 1 సంవత్సరం వెళ్ళాను. అక్కడ ఉన్నప్పుడు ఏమైందంటే ఈ డివోటీస్ యొక్క విపరీతంగా పెరిగిపోయి పిచ్చి చేష్టలు ఎక్కువ పెరిగిపోయినాయి. ఒకరోజు ఇలా కూర్చుని బాబావారిని ఎదురుగుండా అడిగేవాడిని. ఎంత ఎదురుగుండా అంటే అవసరమైతే ఒక బల్లి అక్కడికి వచ్చి నుంచున్నా కూడా బల్లి పలికేది నాతో చెప్పేది. ఏంటి బాబా అంటే స్వయంగా మాట్లాడేవాడు. వెంకటేశ్వర స్వామి బాబావారు ఎదురుగుండా కూర్చుని వాళ్ళిద్దరు మాట్లాడుకున్న సంభాషణ కూడా నాకు ఎదురుగుండా చూపించాడు. ఇంకా మనకి దేనికి అవసరం, దేనితో పని పడుతుంది? చిన్నప్పటి నుంచినేమో అమ్మ ఏది కావాల్స్తే అది ఇచ్చేది. ఇక్కడేమో బాబావారేమో సర్వం అన్ని చూపించి ఇది ఏంటంటే ఒక మంత్రము, విద్య, తర్వాత శ్రీ విద్య, ఇటువంటి విషయాలు నాకు తెలియదు. కానీ అక్కడ వరకు మనతో ఒక ఉపదేశం, మనం ఏది కావాలంటే అక్కడ అది. అరే ప్రాణం పోయేటువంటి వాడికి కూడా అక్కడ బాబావారి దగ్గర ఉన్నటువంటి విభూదో లేకపోతే కొంచెం నీళ్ళు తీసి అలా జల్లుతుంటే వాళ్ళకి స్వస్థత వస్తూ ఉంది. అది ఎందుకు జరుగుతుందనేది మనకు తెలియదు. ప్రయత్నపూర్వకంగా బలవంతంగా చేసేవాడు నువ్వు, చేయించుకునేటువంటి వాడు మీ వాళ్ళు, మధ్యలో నాకు సంఘర్షణ వస్తుంది, నాకేంటిది అంటే అప్పుడు ఆయన ఎదురుగుండా అలా దర్శనమించి చాలు, ఇక్కడికి నీ దీక్ష పరిపూర్ణమైంది, నీకు ఇంకా బహిర్యాగంతో కానీ పూజతో కానీ దేనితో పని లేదు, నువ్వు ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా నీతో పాటు నేను ఉన్నాను, ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు ఎక్కడున్నా సరే నీ ఇష్టం వెళ్ళంటే ఇంకా జనాలు మనల్ని వదిలిపెట్టరని చెప్పని ఒక రోజు అర్ధరాత్రిగా చెప్పగలరు. ఆ ప్రాంతం నుంచి అక్కడి నుంచి వచ్చేసాను. అక్కడికి అది దీక్ష, అక్కడికి అది ఆ విధంగా పరిపూర్ణమైంది. మనసు నాశనం అయ్యేంత వరకు సాయి కానీ వేరే ఏ విధమైనటువంటి దేవతా స్వరూపమైనా కానీ ఎప్పుడు నీ మనసు లయమయ్యేంత వరకు, ఈశ్వరులో లయ్యేంత వరకు నీకు స్వరూపమైనటువంటిది ఆరాధన ఉంటుంది, ఖచ్చితంగా జరుగుతుంది. అర్థమవుతుందా? అంటే ఇంత నా అవగాహన చెప్పడం వల్ల ఈ పిండితార్థం చెప్పడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను చెప్పాను. కానీ నా అనుభూతి బాహిర్గతంగా వ్యక్తపరచడం నాకు ఇష్టం లేదు, అవసరం లేదు. కాబట్టి అవునా, అనుభూతి ఎవరిదైతే వాళ్ళదే కదా. దాని తరువాత వాడరేవ్ ఆశ్రమానికి, చీరాల వాడరేవ్ ఆశ్రమం, అది కొన్ని కారణం రీత్యా వెళ్ళటం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ వాడరేవ్ ఆశ్రమంలో ఉన్నటువంటి ఆయనకి వీరు కనిపించి అడ్డం పట్టడం, ఎవరు ఒక గురువులు యోగులు కనపడుతున్నారు ఎవరంటే ఎవరో కదా మా తాతగారు అని చెప్పి నేను చెప్పడం, ఆయన అక్కడ రమ్మని చెప్పడం, ఋషికేశ్ వెళ్ళటం. నా ఎవరు ఈ ఋషికేశ్ నుంచి పుట్టపర్తి వస్తారని చెప్పి ఋషికేశ్ అంతా ప్రతి ఆశ్రమం అను తిరిగితే ఇక్కడి నుంచి ఎవరు పుట్టపర్తి వెళ్ళరనేటువంటి సమాధానం రావటం. రెండోసారి మళ్ళీ ప్రతి సంవత్సరము హోలీ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి విధియ రోజు స్వామివారి పుణ్యతిథి. ఆ సమయానికి అక్కడ వారికి పుణ్యతిథి కార్యక్రమం టీటీడీ దేవస్థానం వాళ్ళు చేస్తారు. ఆ కార్యక్రమం కోసం నేను అక్కడికి వెళ్ళటం మొదలుపెట్టాను 2006 సంవత్సరంలోనూ అనుకుంటా. సరే వెళ్ళాలి, వెళ్తూ కూడా ఈ పట్టు నాకు హిమాలయాల నుంచి నా దగ్గరికి వచ్చి నా కోసం చెప్పింది ఎవరు అనేటువంటి తెలుసుకోవాలనేటువంటి తాపత్రయం పెరిగింది. తర్వాత స్టెప్ ఈ విధంగా జరిగినటువంటి ప్రయాణం ఈ విధంగా జరగటంలో తర్వాత ఇంకా మరి ఈ హిమాలయం నుంచి వచ్చింది ఎవరనేటువంటిది ఉండిపోయి కదా. ఈ ఉండిపోవడంతో ఇక్కడ వివాహస్థ అయిన తర్వాత ఇంకా వివాహం ఎందుకు జరిగింది అనేటువంటి సంఘర్షణ జరగటం, ఈ సెర్చ్ జరగటంలో ఒక సమయంలో ఏమైందంటే ఈ హరిద్వార్ నుంచి వెళ్ళేటప్పుడు ముందుకు వెళ్ళటంలో సరిగ్గా హోలీ పౌర్ణమి రోజు హరిద్వార్లో దిగడం జరిగింది. ఋషికేశ్ హరిద్వార్ నుంచి వెళ్ళాలి కాబట్టి అక్కడికి వెళ్ళి గంగానదిలో స్నానం చేసి మనం హరిద్వార్ అంటే సాక్షాత్తు ఈశ్వర క్షేత్రం, ఈశ్వర స్వరూపం వెళ్తున్నాం కదా. అక్కడికి వెళ్ళేసరికి
పైనుంచి ఇళ్లలోంచి రంగులు ప్యాకెట్లు కోడిగుడ్లు మొక్కల మీద వెళ్ళొచ్చి యాత్రికుల మీద కొడుతున్నారు వాళ్ళు. మనసులో ఒకసారి చివుక్కు అనిపించింది, ఈశ్వర ఏంటి ఇంత ఇటువంటి నీ క్షేత్రం నీ స్థానం అని చెప్పి నీ దగ్గరికి వస్తే ఇంత ఇటువంటి హేయమైన చర్యలు ఇక్కడ ఇదేనా నీ స్థానం అని చెప్పి మనసులోనే క్వశ్చన్ చేశాను. మనసులోనే నీ స్థానం ఇదా అని చెప్పి డైరెక్ట్గా అడిగాను. అడిగి అలాగే వాళ్ళు కొట్టుతుండగానే బస్ స్టాండ్ వరకు వెళ్ళాను. ఏది ఋషికేశ్ పట్టిన బస్సు ఎక్కడానికి. మనసులో సెర్చ్ ఎవరు వచ్చారంటే ఎవరు ఋషికేశ్ నుంచి పుట్టపర్తి వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఇంక తర్వాత నుంచి ఆయన ఎవరో మనకు కనిపించలేదు. ఇవి రాసిన పేపర్ కూడా ఇవిడికి తెలియలేదు. మనలో ఆ ప్రయత్నం ముందుకు వెళ్తూనే ఉంది. మన సాధన మనకి ఏకాంతంగా వచ్చినప్పుడు మన సాధన మనకు జరుగుతూనే ఉంది. అక్కడికి వెళ్ళేసరికి బస్ స్టాండ్ అంత దూరంలో ఉండేసరికి ఒక బెంగాలీ లాగా ఉండేటువంటి ఒక అతను పూర్తిగా తాగేసి 2 చేతుల నుండి ఇన్ని ఐస్ క్రీమ్లు పట్టుకుని వచ్చి మీదకి కొట్టడానికి వస్తున్నట్టుగా భయంకరంగా దగ్గరికి వచ్చి చేయి పట్టుకుని రా మొత్తం నువ్వు తిను. తెలియని ప్రాంతం, భాష వచ్చిరానటువంటి పరిస్థితి. అతను చూస్తే మంచి తాగుబోతూ బికారిగా ఉన్నాడు. భయం వేసింది. హోలీ అంటే ఏంటో తెలుసా? ఉన్నవాడైనా లేనివాడైనా తనకున్న దాన్ని అందరితో పంచుకుని ఆనందంగా ఉండేటువంటి సంబరం చేసుకునేటువంటి ఆనంద సమయం. ఆ ఎదవలకి తెలియక వాళ్ళు పిచ్చి చేష్టలు చేస్తున్నారు అని అన్నాడు. ఏమనాలి? అతను ఎవరో మనకు తెలియదు, పచ్చి తాగుబోతూ. మనం ఎవరో అక్కడ ఏంటో తెలియదు. మనం అడిగింది ఎవరిని? ఈశ్వరుని అడిగాను. స్పందన ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఎవరు ఆన్సర్ ఇచ్చినట్టు? ఈశ్వరుడు. ఆ వెదవులకి హోలీ అంటే తెలియదు, మూర్ఖంగా ఉన్నారు. హోలీ అంటే ఇది, ఉన్నవాడైనా లేనివాడైనా తనకున్న దాన్ని అందరికీ పంచుకుని ఆ ఆనందాన్ని అందరితో సమానంగా ఆస్వాదించేటువంటి సమయం హోలీ అంటే. తిను అని చెప్పని బలవంతంగా చేతిలో పెట్టి, మహానుభావ క్షమించు అని చెప్పని నేను ఇలా పని మీద వచ్చాను, ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు, నేను ఇలా ఋషికేశ్ వెళ్ళాలి, నేను బాబాజీ దగ్గరికి ఇలా వెళ్ళాలనుకుంటున్నానని చెప్పని అన్నాను. ఏ టైంకి? నువ్వు పలానా టైంకి ఇక్కడికి రా, మళ్ళీ ఇక్కడ ఈ బస్సు వస్తుంది, ఇది ఎక్కువ, నువ్వు అక్కడికి వెళ్తావు, బాబాజీ దగ్గరికి వెళ్తావు అని చెప్పని భాష అని తెలియనటువంటి వాడు నాకు ఎలా వెళ్ళాలో ఏంటో చెప్పాడు. అవి నోట్ చేసుకుని వెళ్ళి ఋషికేశ్ వెళ్ళి నేను అక్కడ కార్యక్రమం చేసేసుకుని మళ్ళీ వెంటనే ఆయన చెప్పినట్టుగా మళ్ళీ వెనక్కి హరిద్వార్ రావటం, హరిద్వార్లో ఆయన చెప్పినట్టు హల్ద్వాని బస్సు ఎక్కటం, హల్ద్వార్ నుంచి మళ్ళీ రాణికేత్కి వెళ్ళటం. దారిలో తెల్లవారుజామున బందిపోట్లు దోసేసేటువంటి సమయం. ఇప్పుడు అక్కడ అన్ని రకాల గెస్ట్ హౌస్లో ఎన్ని వచ్చినాయి, దారి కూడా లేకుండా ఉన్నటువంటి 3 రోజులు ఆహారం లేకుండా ప్రయాణం చేసి వెళ్ళాను నేను. అంతకుముందు ఇక్కడ ఈ విశ్వం గారు వీళ్ళు మనకు పరిచయం అయ్యి ఇక్కడ ఈ చేయటంలో ఒక సంవత్సర కాలము ప్రతి శుక్రవారము తెల్లవారుజామున లేచి గంట సేపు ఓంకారం చేసి గంట సేపు ధ్యానంలో కూర్చుని పొంగలితో చేసినటువంటి నైవేదన అక్కడ చేసేవాళ్ళం. సంవత్సర కాలం ఓంకారాన్ని ప్రతి శుక్రవారం ఒక్క వారం మాత్రమే వదిలిపెట్టకుండా ఒక సంవత్సర కాలం చేయటం చేత ఈయన చెప్పినటువంటి ప్రమాదాలన్నీ దాటి నేను రాణికేత్కి వెళ్ళిపోయాను. ఇక్కడ ప్రతి శుక్రవారం చేయటం కదా, ఈ శుక్రవారం చేసేటువంటి ఓంకారము బాబాజీ దగ్గర చేయాలి, బాబాజీ దర్శనం చేసుకోవాలని తాపత్రయంతో వెళ్ళిపోయాం. ఇక్కడ ఋషికేశ్ నుంచి వచ్చింది ఎవరో మనకు తెలియబడలేదు. హిమాలయాల్లో ఇంకెవరు ఉంటారంటే మనకు తెలిసిన పరిధిలో అంతకుముందు కలిసిన దాంట్లో బాబాజీ దర్శనం అయింది. అవునా? వారి దర్శనం కోసం వెళితే అక్కడ ఈశ్వరుడిగా వచ్చినటువంటి ఆయన చెప్పినటువంటి దారి పట్టును వెళ్ళిపోయాం. ఎవడో ఏంటో భయం భక్తి ఏం లేదు. శుక్రవారం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళేసరికి రాణికేతుల కింద ద్రోణగిరి పర్వతాల కింద ద్వారహాట్లో సాయి బాబాజీ ఆశ్రమం ఒక ఆశ్రమం ఉంది. స్వామి వేదానందో ఎవరో ఆయన దాన్ని ఏదో చేస్తారు. ఇక్కడ ఎవరో ఒకళ్ళు అక్కడ ఆయన ఉంటారు, అక్కడ ఆశ్రమం జరుగుతుంది, నెంబర్ ఇమ్మంటే నేను అక్కడికి వెళ్ళి అక్కడ వరకు వెళ్ళాక ఫోన్ చేస్తే ఆయన ఫోన్లో పచ్చి బూతులు తిట్టడం మొదలు పెట్టాడు. ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, బతుకుదాం అనుకున్నావా, చచ్చిపోదాం అనుకున్నావా, చెప్పబెట్టకుండా ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడి నుంచి వస్తే దారిలో చచ్చిపోతే ఏమైపోతావు ఏంటి అంటే ఆ సమయంలో అంత భయానకంగా ఉన్నటువంటి ప్రాంతం అది. బాబావారి అనుగ్రహం నేను ఇలా నీకుతో చెప్పేది ఏంటని ఫోన్ కట్ చేస్తాను మధ్యలో. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత రాజమండ్రి నుంచి వెళ్ళినటువంటి ఒక ఉపాసుడు అక్కడ ఉండి వాళ్ళు కొంతకాలం తాతగారు గురువుగారు అయినటువంటి స్వామి సచ్చిదానంద సరస్వతి ఆంధ్రాశ్రమంలో వారు అక్కడ ఉండటం, వారి అనుభూతులు అవన్నీ తెలిసి ఉండటం. నేను అక్కడికి వెళ్ళేసరికి వారి పరంపర మహానుభావ నీ దర్శనమైంది రమ్మని చెప్పి మనల్ని ఇన్వైట్ చేసి మీరు వెళ్ళండి అని చెప్పి మనల్ని అక్కడ పంపించి ఆ రోజు మనకు ఆతిథ్యం ఇచ్చి అన్ని రకాల సత్కారాలు చేసి ఆయన ద్వారా, ఆయన పేరు రామచంద్రమూర్తి, సన్యాసి దీక్ష ఉండి అక్కడ సాధన చేస్తూ ఉన్నారు. తర్వాత వారి జీవన విధానం మనకు అనవసరం. అలా వెళ్ళిన తర్వాత ఒక్కడనే ఆహారం లేదు. ఆ కొండ దిగువ ప్రాంతంలోకి అక్కడికి వెళ్ళేసరికి శరీరం తూలుతోంది.
అక్కడ ఈ కొండ ప్రాంతం వాళ్ళు మగవాళ్ళందరూ కూడా ఆర్మీలో జాయిన్ అవుతారు. ఆడవాళ్ళందరూ అక్కడ ఒక ఆవునో గేదెనో మేపుకుంటూ ఆ ఇంటిని ఉండి పిల్లలు సంరక్షిస్తుంటూ అక్కడ ఉంటారు. అలా ఉన్నటువంటి విధానంలో ఉన్నటువంటి ఒక ఆవిడ అక్కడికి వెళ్ళేసరికి ఏమన్నా తినడానికి ఆహారం ఏదన్నా ఉంటుందా అని చెప్పినాను. అప్పటికి కొన్ని బిస్కెట్లో చాక్లెట్లు ఏవో కవర్లో పెట్టుకుని జేబులో పెట్టుకుని అక్కడ ఆహారం దొరకదని చెప్పి మనకు ముందే హింట్ ఇవ్వటంతో వెళ్ళేసరికి ఏమీ లేదు. అక్కడ వాళ్ళు ఏంటి కోడిగుడ్లు ఆమ్లెట్లు ఇవి వేస్తున్నారు. అయ్యో నేను తిననమ్మా అని చెప్పి అనేసరికి పాలు అనేసరికి అక్కడ పాలు లేవు. ఉండు స్వామి అని చెప్పని ఆవిడ యథార్థంగా అప్పటికప్పుడు వెళ్ళి వెనకాలకి వెళ్ళి ఆవు దగ్గర పాలు పితికి పట్టుకొచ్చి కాసి ఇచ్చింది. జీవితంలో అంత మధురమైన పదార్థాన్ని నేను ఎప్పుడు తిని చూడు, అంత మధురమైనటువంటి రుచి ఆ పాలు. ఆ పాలు తాగి బాబాజీ దగ్గరికి వెళ్ళాలంటే ఇదని చెప్పిన ఒక దారి చూపిస్తే ఆ కొండ పక్కన చిన్న నడక దారి మమ్మట వెళ్ళటం మొదలు పెట్టాను. పైకి చూస్తే ఒక గెద్ద నాకు దారి చూపిస్తుంది, ఆ పైన నా తల మీద నడుస్తుంది. ఎదురు చూస్తే ఒక కుక్క వస్తూ ఉంది. ఆహా నువ్వే అనుకుంటూ కొంత దూరం వెళ్ళాను. 2 దారుల కింద వచ్చినాయి, దారి తెలియలేదు. చుట్టూరు ప్రకృతి అంతా రకరకాల పక్షులతోటి ఆహ్లాదంగానే ఉంది. ఎవరూ లేని నిర్జన ప్రాంతంలో చిన్న పిల్ల దాదా ఐసనై ఐసా జానయ్య సాక్షాత్ అమ్మవారు అని చెప్పి నమస్కారం చేసి ఆ జేబులో తినబండాల కోసం ఏం తెచ్చాను అవి ఆ అమ్మాయి చేతిలో పెట్టి నేను ఎదరికి వెళ్ళి చూసేసరికి ఎంత తిరిగి చూస్తే అమ్మాయి లేదు, అక్కడ మేకలు లేవు. అడవి ప్రాంతం. అప్పటికి 1 సంవత్సరం 2 సంవత్సరాల ముందు యోగదా సత్సంగ్ సొసైటీ వాళ్ళు అక్కడికి వచ్చి, పరమహంస యోగానంద వాళ్ళ సభ్యులు అక్కడికి వచ్చి బాబాజీ కేవని అక్కడ స్మృతి భవనం ఏదో ఒకటి కట్టి వాళ్ళ ఆధ్వర్యంలో పెట్టుకోవడం కోసం అక్కడ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఆ బాబాజీ కేవలం కష్టంగా భయం లేదు, ఎంత ఆహ్లాదకరంగా ఎన్ని పక్షులు, ఎంత ప్రకృతి పలికించిపోయిందో, నీరసం అంతా పోయింది. అక్కడికి వెళ్ళి కేవ్ దగ్గరికి వెళ్ళి ఎదుర్కొని అక్కడ వరకు వెళ్ళేసరికి వాళ్ళు గేట్ వేసి ఉంచారు. ఇంత ప్రయత్నం చేసి ఇక్కడ దాకా వస్తే గేట్ లోపలికి వెళ్ళడానికి కూడా నాకు అవకాశం లేదా అని చెప్పి నా గేట్ బయట కూర్చున్నాను. కూర్చుని నా సంకల్పం ఏంటి, శుక్రవారం పూట మనం నిత్యం చేసేటువంటి ఓంకారం అక్కడ బాబాజీ కేవ్ దగ్గర చేయాలి. బాబాజీ క్రియాయోగంలో ఇచ్చేటువంటిది ఏంటి, ఓంకార నాదం మీద ఇస్తారు కాబట్టి ఇది ఎక్కడ నేను చేయాలి అని చెప్పని సంకల్పంతో వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు కనిపించలే కదా, నువ్వు లేవు కదా అని చెప్పని ఆ గేట్ ఎదురుకుండా అక్కడ కూర్చొని జనంలోకి వెళ్ళి ఓంకారం చేసేసరికి ఎక్కడి నుంచి వచ్చిందో ఇంతలా ఉంటుంది. 9 అంటాం, నల్లగా ఉంటుంది, ఎదర దానికి ముక్కు సూదిగా ఉంటుంది. పూర్వం తోటి ఇల్లు వేసినటువంటి సూర్యులు అంటాం, అట్లలోకి బొర్రలు పెట్టి ఉండేవి. అవి 9 అంటారు. అవి ఇంత పెద్ద 9 ఎక్కడి నుంచి వస్తుందో కళ్ళు మూసినేసరికి ఇక్కడికి వచ్చి చెవి దగ్గరికి వచ్చి అది చేసింది జూంకారం. విపరీతమైన భయం వేసి ఈ లోపల నుంచి చివరికి మొరుపెట్టి వచ్చేస్తుందని అంత భయం వేసింది. అంత ధైర్యంగా అక్కడ దాకా ఒంటరిగా వెళ్ళినటువంటి వాడికి కూడా అలాగే ఇలా చూసి ఒకసారి కళ్ళు మూసుకుని బాబాజీ ఇది నువ్వే నేను నమ్ముతున్నాను, బాబాజీ ఇది నువ్వే నేను నమ్ముతున్నాను, నాకు ఇంక భయం వేస్తుంది అని చెప్పి అన్న తర్వాత అప్పుడు వెళ్ళింది. అర్థమైందా? ఆ విధంగా వారితోటి ఓంకారం అయిన తర్వాత ఆ పైన ఉన్నటువంటి కొండ కొంచెం కింద దిగిన తర్వాత ఎక్కడి నుంచో దడదడమని సౌండ్ వినిపించింది. ఎవరో ఒక అతను ట్రైబుల్ అతను వచ్చి ఏంటి గుహ కోసం వచ్చావా, బాబాజీ కోసం వచ్చావా, దా ఇదిగో తీసుకో అని చెప్పి తాళం చేతిలో పెట్టి వెళ్ళి నీ ఇష్టం అని చెప్పి కూర్చోండి. చూడండి, ఆయన క్వశ్చన్ వేసినందుకు ఆయన ఉపదేశం అయిన తర్వాత కానీ లోపలికి వెళ్ళడానికి మనకి తాళం దొరకలేదు. అప్పుడు ఆ తాళం తీసుకెళ్ళి లోపల తీసుకెళ్ళి నేను లోపల కూర్చుంటే శరీరం అంతా పూర్తిగా ఫ్రీజ్ అయిపోయాడు. ఒక 1 అవర్ పైన అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు వాణి వినిపించింది. దేనికోసం వెళ్ళా మనం, ఆయన దర్శనం కోసం కదా. మళ్ళీ దర్శనం కోసం అడగాలంటే ముందే జరిగిన ఎక్స్పీరియన్స్ తెలుసు కదా. అందుకని లోపల కూర్చొని చేస్తే ఆయన ఎదురుగుండా నీకు అక్కడ నా పాద విభూతి ధూళి ఉంటుంది చూడు, దాన్ని తీసుకెళ్ళి పాదుకులుగా పెట్టి చేసుకో అని చెప్పని వాణి వినిపించింది. అప్పుడు లేచి చూస్తే అక్కడ 2 పాదముద్రలతో ఉన్నటువంటి అగ్రత వెలిగించినటువంటి మట్టితో కలిసినటువంటి 2 పాదముద్రలు అలా ఆంచినట్టుగా ఉన్నటువంటి ఎంత కాకతాళీయం చూడండి. అక్కడ దారిలో అమ్మవారు కనిపించి దారి చూపించినప్పుడు ఆవిడకి ఆ స్నాక్స్ ఇచ్చి ఆ కవర్ పవిత్రమైన ప్రాంతంలో వేయకూడదని చెప్పి జేబులో పెట్టుకున్నాం కదా, ఆ కవరే దాన్ని తీసుకున్నాక ఉపయోగపడేది. ఆ కవర్ తీసుకుని ఆ పాదుకుల వారి యొక్క చిహ్నాన్ని వారు ఇచ్చినటువంటి పాదుక ఉన్నటువంటి పదార్థాన్ని ఆ కవర్లో వేసుకుని పవిత్రంగా వేసుకుని ఎన్ని తిరిగి కిందకు వచ్చాను. వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి ప్రకృతి ఎంత అందంగా ఉందో, వచ్చేప్పుడు అవన్నీ ఏం లేవు. అరే 2 గంటల్లోనే ఎలా మారిపోయిందో తెలియదు. అప్పటికప్పుడే ఓహో హిమాలయాల్లో ఇలా ప్రకృతి మారిపోతుందేమో అనుకుని
నుండి వచ్చాను. సుమారుగా 4 దాటి 5 అయింది. ఆ సమయంలో కిందకి వెళ్ళడానికి వెహికల్స్ కానీ ఆ దారి కానీ ఏమి ఉండవు అక్కడ. అక్కడ ద్రోణాచార్యుల వారు తపస్సు చేసినటువంటి ప్రాంతం ద్రోణగిరి అమ్మ అని ఉంటుంది అక్కడ ఆ కొండపైన. నాకు శరీరంలో మొత్తం శక్తి అయిపోయింది, నడవలేని పరిస్థితి ఉంది. ఆ మెట్ల దగ్గరికి అక్కడ వరకు వెళ్ళి ఇంత దూరం వచ్చి అమ్మా నిన్ను దర్శనం చేసుకోలేకపోతున్నానా అని చెప్పి నాడు కూర్చుంటే జుట్టు అంతా పాయ కట్టేసినటువంటి ఒక ముసలామి ఒక ఎరుపు రంగు పూలు అక్కడ ఉన్నటువంటి పూలని విరిసి పట్టుకొచ్చి వస్తూ ఉంది కిందకి వచ్చి పట్టుకుని చెప్పండి జావ్ ఉప్పర్ జావో దర్శనంకి వెళ్ళాయనా ఆప్కి వెళ్ళాయనా అని చెప్పిన చేతిలో 2 పూలు పెట్టింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియనటువంటి శక్తి వచ్చింది. అప్పటికే కొండ ఇంకా ఎక్కువ మెట్లేమో పరుగును వెళ్ళాను. ఆ తల్లి వచ్చి చేతిలో మనకి ఈ పూలు పెట్టగానే పరుగుని అక్కడికి వెళ్ళగానే అక్కడ పనిచేస్తున్నటువంటి పూజారి వచ్చి आपके लिए इंतजार कर रहा हूँ आ जाओ बैठो आपको कितना चाहिए तो उतना देर बैठो అని చెప్పి డోర్ తలుపులు తీసాడు కూర్చోమన్నాడు. అతను ఎవరు మనం ఎవరు నీకోసం ఎదురు చూస్తుందని చెప్పి మనకు చెప్పడం ఏంటి? ఆ లింగ రూపంలో ఉంటుంది అక్కడ అమ్మవారు. చాలాసేపు కూర్చున్న తర్వాత ఆయన గాజులు ఇంకా ఏవో ప్రసాదాలు అన్ని ఇచ్చిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటాను తల్లి అని చెప్పి ఇప్పుడు కింద దిగిన తర్వాత భయం, సూర్యాస్తమానికి ఇంకొక గంట సమయం ఉంది, కిందకి వెళ్ళడానికి దారి లేదు, వెహికల్స్ లేవు, ఎలా వెళ్ళాలంటే పక్కన ఒక అఘోరీ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఆయన ఒక అగ్ని వెలిగించుకుని అక్కడ కూర్చున్నాడు. ఎవరు నర్మానవులు లేరు, సంచారం లేదు. మనకు పొద్దున ఇచ్చినట్టు పాలు ఇచ్చిన వాళ్ళు కానీ అక్కడ టిఫిన్ ఇచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా ఎవరు లేరు అక్కడ. అప్పుడప్పుడే జాయిగా అడవిలో ఉన్నటువంటి సౌండ్ వినిపిస్తున్నాయి. ఆ గుడి పక్క అంటే ఇదిగో ఇలా దారి ఉంటుంది కిందకి, కరెక్ట్గా నీకు ఆశ్రమం దగ్గరికి వెళ్తుంది. పరుగును వెళ్ళాలి నువ్వు. ఏమాత్రం ఎక్కడ ఆగావా, చీకటి పడిందా, రేస్ కుక్కలు కానీ పుల్లు కానీ నిన్ను పీకేస్తాయి. ఇది ఒక్కటే దారి, నీకు ఇంక వేరే దారి లేదన్నాడు. చూస్తే సూర్యమూర్తి ఇంకా కింద దిగుతున్నాడు. అప్పుడు ఇంకా అతను చెప్పిన మాట పట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళాను. కొండ ప్రాంతం, అటవీ ప్రాంతంలో కొంత లెక్కెళ్ళేసరికి అడవిల మధ్యలోకి కిందకంటే వెళ్ళిపోయిన తర్వాత దారి తెలియలేదు. అప్పుడు దాకా పరిగెట్టుకు వచ్చానేమో భయం వేసింది. అప్పుడు వరకు కొంచెం కూడా భయం అనేది లేదు. బాబాజీ కేవకి వెళ్ళి అయ్యి వచ్చి ఇక్కడ అమ్మవారి అనుభూతి ఇవన్నీ వచ్చేసరికి ఒక్కసారి గుండె జల్లు అనేసరికి పక్కన ఒక రాయి మీద కూర్చుండిపోయాను. ఎటు వెళ్ళాలో తెలియక బాబాజీ ఏంటి నా పరిస్థితిని ఇలా అనేసరికి తొడమని సౌండ్ వచ్చింది. అజానుభావుడు, అంతటువంటి అజానుభావుడు. అప్పటి వరకే మనం పరిగెట్టుకుంటూ వచ్చాం, మన వెనకాల ఎవరు లేరు. సడన్ గా ఆయన నుంచి వచ్చి అజావ్ మై వహా తక్ దిక్కా దేతాం ఆప్ వైసా జావో మై వైసా జానా అని చెప్పని మనం అక్కడ ఆయన తీసుకుని వెళ్ళి అక్కడ వరకు తీసుకెళ్ళి మనం ఎక్కడైతే ఈ ద్రోణగిరి అక్కడ కింద వీళ్ళు వేదాంత సాయిబాబాజీ ఆశ్రమం ఉందో ఆశ్రమం కనిపించేలా చూపించి ఆ పైసా జావో ఎరక్ కామా అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. నిత్యరారణ్యంలో మన వెనకాల ఎవరు లేనటువంటి సమయంలో వెనకాలంలో సౌండ్ చేస్తూ ఎక్కడి నుంచి వస్తాడు, ఎవరు వస్తారు, మనిషి ఎవరు తీసుకెళ్లారు, అక్కడ నీకు జూంకారం ఇచ్చినటువంటి నాదాన్ని ఉపదేశించింది ఎవరు, పాదుకలు ఇచ్చింది ఎవరు, ఇక్కడ నిన్ను కూడా తీసుకెళ్ళింది ఎవరు? మహోత్తర్ బాబాజీ. విన్నవాడికి మీకే సందేహం లేకుండా అంత నమ్మకం కలిగితే అనుభూతి చెందినటువంటి వాడికి, ఆస్వాదించేటువంటి వాడికి ఎంత విశ్వాసం ఉంటుంది, ఎంత నమ్మకం కలుగుతుంది, ఎంత స్థితి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత చివరికి వెళ్ళాక రామచంద్రమూర్తి అన్నటువంటి ఆయన భోజనం అక్కడ పెట్టి స్వామి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కడగొద్దు, నాకు ఇది మహద్భాగ్యం, యోగులకే వివాహం అవుతుంది, అయిందంటే వాళ్ళు కూడా యోగ సంప్రదాయం అవుతుంది, మనం అడగకుండానే వివాహం అయిందని కానీ ఇది కానీ మీరు ఆలోచించొద్దు, మీ గురు పరంపర అంతా ఈ హిమాలయ ప్రాంతం నుంచే ఉంది, మీరు ఎప్పటికైనా ఇక్కడికి రావాల్సిన వాటిలే, ఎప్పటికైనా రండి అని చెప్పి పంపించడం జరిగింది. మీ గురు పరంపర గురించి అంటే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ పుట్టి రిషికేశ్లో ఆశ్రమాన్ని స్థాపించినటువంటి గురుగారు ఎవరైతే మీ తాతగారు ఉన్నారో వారు అసలు అక్కడ దాకా ఎలా కనెక్ట్ అయ్యారు, అక్కడ నుంచి గురు పరంపర ఎలా వచ్చింది, ఇదంతా చాలా ఆశ్చర్యకరంగా ఉన్నది గురుగారు. అది యావత్ ప్రపంచానికి కూడా తెలవాల్సినటువంటి అత్యంత అవశ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి పవిత్రమైనటువంటి విషయం ఏమిటంటే మనం మాట్లాడుకుంటున్నది పరమ పూజ్య ప్రాతస్మరణీయ పూజ్యశ్రీ స్వామి సచ్చిదానంద సరస్వతి వారి యొక్క సాధనా జీవితం, వారు ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడి వరకు అంత విధంగా ఏర్పాటు చేశారనేటువంటి విషయం గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయం చాలా అత్యంత అవశ్యమైనటువంటిది. సుమారుగా 1870 ఆ ప్రాంతంలో స్వామివారి పేరు కటారి సత్యనారాయణరాజు. వారు కటారి రామచంద్రరాజు అచ్చాయమ్మ అనేటువంటి పుణ్య దంపతులకి ప్రస్తుతం ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా అవిడి తాలూకాలో వారి పూర్వీకులు
పశ్చిమ గోదావరి జిల్లా ఒడ్లూరు నుంచి అక్కడ జమీందారికి వెళ్ళటం వల్ల వారు అవడి గ్రామానికి వెళ్ళటం జరిగింది. కాలక్రమేణా తర్వాత వారి తండ్రి గారు ఎలా కాలం చేస్తారు ఏంటి అనేటువంటి విషయాలు ఇక్కడ అంతగా కాకపోయినా స్వామివారి కాకుండా స్వామివారికి ఒక 3 తోబుట్టువులు, ఒక సోదరుడు ఉన్నారు. సోదరుడికి వీరికి బాగా ఒక తండ్రికి కొడుకు ఉండేంత వ్యత్యాసం ఉంటుంది. ఒక చెల్లెలు, 2 అక్కలు ఉండేవారు. వీరు జన్మస్థానం వచ్చి వీరు ఉన్నటువంటిది ఈస్ట్ గోదావరి కొత్తపేట తాలూకా అవడి గ్రామం. ఈయనకి జన్మతఃనే ఒక రకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో పాటుగా సహతాగానే చాలా మొండితనం, పట్టుదల, అలాగే కోపం కూడా సహజంగా మామూలుగా ఉండేటువంటి వ్యక్తుల కంటే కూడా ఎక్కువగా ఉండేది. వారి రూపానికి కూడా సుమారుగా 6.5 అడుగుల పైనే ఉండే అంతటువంటి అజానబాహునే ఉన్నటువంటి స్వరూపం. ఇప్పుడు మనం నిన్న ఎందరో మహాత్ములుగా మనం మాట్లాడుకున్నట్టుగానే మన అందరికీ వారి యొక్క ఆశీర్వచనం, లోక కళ్యాణం కోసం మనలో పుట్టినటువంటి సామాన్యంగా పుట్టినట్టుగా మనకు అనిపించిన అప్పట్లో వివాహాలు చాలా తొందరగా అయిపోయేవి. అవి కూడా ఎంత పట్టుదల, ఎంత మొండితనం, లేకపోతే ఎంత తెలివితేటలు ఉన్న తల్లిదండ్రుల మాటకి దాటి ఎదురు చెప్పేటువంటి ఆలోచన కానీ అటువంటి అవకాశం కానీ ఉందనేటువంటిది మేము పెరిగినప్పుడు కానీ వాళ్ళు పెరిగినప్పుడు కానీ ఇప్పుడు లేదు. ఆ విధమైనటువంటి వాతావరణంలో పెరిగినటువంటి వారికి తల్లిగారు ఇష్టం లేని వివాహం, ఇష్టం లేదంటే వారికి అప్పట్లో పెద్దవాళ్ళు కదా, ఇక్కడిక్కడ ఎవరున్నారో వాళ్ళతో చూసుకునే మారుకే మాట వరుసగా అనేసుకుని చేయటం లాంటి సంప్రదాయాలు జరిగేతుండేవి. అలా ఎవరో దగ్గరలో ఉన్నటువంటి వారిని వివాహం చేస్తానంటాం. వీరికి ఆ వివాహం చేసుకుంటూ ఇష్టం లేక, అంటే మొండితనం అనేటువంటిది ఇందాక ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కనీసం ఒక 4-5 రోజులు, 8 రోజులు వారు ఆహారం తీసుకోకుండా ఇంటి పైన అటుక మీద ఉండిపోయారని చెప్పేవారు పెద్దవాళ్ళు. అంటే మా నాన్నమ్మ గారు వీళ్ళు చెప్పినప్పుడు అయినా కూడా తల్లిని మాట ఎదిరించేటువంటి పరిస్థితి లేదు. ఈయనకున్నటువంటి స్థితిని వారు అర్థం చేసుకోవాలి తప్పించి వారు చేసేటువంటిది లేదు. కానీ వారు గ్రహించకుండా వాళ్ళు అదే పని మీద ఉండటం, ఆ విధంగా వివాహం జరగటం జరిగింది. ఆయనకి సుమారుగా 17 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలోనే జరిగింది. అప్పటికి 2 అక్కలకి వివాహం అవటం, చెల్లెళ్ళకి వివాహం కాకుండా ఉండటం, ఇంకా తమ్ముడు బాగా చిన్నపాళ్ళు వాడు అవటం, ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి స్థితిలో అప్పటికి ఉన్నటువంటి జమీందారీ వ్యవస్థ అంతా ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా ఈ తల్లిగారు అక్కడ కొత్తపేట తాలూకాలో చుట్టుపక్కల పల్లెటూరుల నుంచి వచ్చినటువంటి ప్రతి వారానికి సంతకు వచ్చేవారు. ఊర్లో పల్లెటూరులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ సంతకు వచ్చినటువంటి అందరికీ ఎన్ని వందల మంది వచ్చినా అందరికీ కూడా సంతర్పణలాగా ఇంకా అన్నదానం చేస్తూనే ఉండేవారు. ఆ రోజుల్లోనే కావళ్ళ మీద మజ్జిగలు మోపించి ఇలాగా లెక్క లేకుండా ఈ విధమైనటువంటి ఆ యొక్క దాన ధర్మాలు చేయటం వల్ల ఆస్తుల జమీందారీలన్నీ కూడా కరిగిపోయాయి. తర్వాత ఈయనకి వివాహం అవ్వటం జరిగింది. ఇంకా వివాహం అయిన తర్వాత వీరు అప్పట్లో కొత్తలో ఉల్లిపాయ విత్తనాల వ్యాపారం చేద్దామని వెళ్ళారు. అనుకోకుండా విత్తనాల వ్యాపారం కూడా ఈయనకి కలిసి రాలేదు. కొద్దిగా రుణాలు ఏర్పడినాయి. ఇంకా ఆస్తులు ఉన్నాయి కానీ ఈ చేసినటువంటి పనికి రుణాలు ఏర్పడినాయి. అంటే ఈయన జీవితంలో ఆయనకి స్వహతాగా ఉన్నటువంటి దైవాన్వేషణ గుణం, పరిస్థితులు అన్నీ సమస్తము తల్లి తండ్రి అని అనుకున్నటువంటి పెద్దవాళ్ళ ద్వారా ఈయన అనుకున్నట్టుగా అక్కడ ఆయన ఒక వైవాహిక జీవితం రాకపోవటము, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఆయన ఆ విధంగా రావటంలో ఆయనలో సహజంగా ఉండేటువంటి దైవాన్వేషణకి పుట్టుకతో వచ్చినటువంటి పట్టుదల ఇవన్నీ కూడా ఈ అన్వేషణ కోసం ఆయన ఇంటి నుంచి బయలుదేరి వచ్చేస్తారు ఆ చిన్న వయసులోనే. ఆ బయలుదేరి వచ్చినప్పుడు కొంతకాలం మనకు తెలిసినంత వరకు అప్పట్లో రంగూన్ దేశంగా పిలిచినటువంటి ప్రాంతంలో కొంతకాలం అక్కడ ఉండి బర్మా అంటారు ఆ ప్రాంతంలో ఉండి ఈయన వెళ్ళేటప్పుడు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి రావులపాలెం, ఓబులంక అనేటువంటి దాంట్లో వీరు సిస్టర్స్ పెద్దవాళ్ళు ఉండేవారు. ఆ పెద్ద సిస్టర్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా ధనం అప్పుగా తీసుకుని ఆవిడ దగ్గర నుంచి ఆ ధనం తీసుకుని వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు, ఏం చేశారు అనేటువంటిది ఎవరికీ తెలియదు. అప్పటికి ఈయన వెళ్ళిపోయే టైంకి వీరికి ఒక మగ సంతానం కలిగింది. ఇంటి నుంచి వెళ్ళే సమయానికి మగ సంతానం కలిగింది. భార్యని కానీ పిల్లవాడిని కానీ లేదా అక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి ఆస్తులు కానీ ఇంకా వేరే విషయాలు కానీ ఏమీ ఆయన మనసులో ఉన్నటువంటి ఈ యొక్క భగవంతుని యొక్క ఉన్నటువంటి దాని మీద ఉన్నటువంటి ఆ తృష్ణకి ఎక్కడ పరిగణలోకి రాలేదు. ఆ విధంగా అక్కడి నుంచి వదిలేసి వచ్చి కొంతకాలం ఆ రంగూన్ దేశం, బర్మా దేశంలో ఉండి అక్కడ తాను సంపాదించినటువంటి కొంత ధనాన్ని ఇంటికి రాకుండానే పోస్ట్ ద్వారా ఎవరెవరికి ఏమి ఇవ్వాలో వారి అక్కగారితో సహా అందరికీ పంపించి వేశారు. అంతవరకు మాత్రమే వారి గురించి, వారి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత వారి గురించి వీళ్ళకి తెలిసినటువంటి విషయాలు. ఆ తర్వాత ఎంతో కాలానికి గోదావరి నదికి చాలా విపరీతమైనటువంటి వరదలు వస్తూ ఉంటే మధ్య మధ్యలో ఆ వరదల సమయంలో దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ వచ్చి సంభాషించుకొని వారు ఏం చేయాలనేటువంటి నిర్ణయాలు తీసుకుని అప్పటి ఉన్నటువంటి దేశకాల పరిస్థితుల్లో ఉన్నటువంటి తనవారు అనేటువంటి వాళ్ళందరికీ కూడా అక్కడ కులము గోత్రము లేకుండా తన ఊరు, తన చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరికీ, ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ రోజుల్లో ఆశ్రమ వ్యవస్థను వీరు ఋషికేశ్ వచ్చి ఏర్పాటు చేసిన తర్వాత ఇంటింటికి ఇంత అని చెప్పని కష్టంలో ఉన్నప్పుడు వారు పంపించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా ప్రజా బాహుళ్యానికి వారి గురించి తెలిసింది. కానీ వారి ప్రయాణం ఎలా సాగింది అనేటువంటిది మనకి విషయం, వారి సాధనా జీవితం ఎలా సాగింది ఏంటి అనేటువంటిది మనం తెలుసుకుంటే, అప్పట్లో రాజమండ్రి నుంచి భద్రాచలానికి వారానికి ఒకసారి కానీ రెండు సార్లు కానీ లాంచీలు అని పిలువబడేటువంటి ఈ నది ప్రయాణం చేసేటువంటి పడవల కంటే పెద్దవి మోటార్తో నడిచేటువంటివి కానీ మామూలుగా ఉండేటువంటి కానీ వర్తకులు కొబ్బరికాయల వ్యాపారం కోసం కొబ్బరికాయలు తీసుకుని వెళ్ళేవారు భద్రాచలానికి. అలా వెళ్ళేటప్పుడు అది ఇప్పుడు 2 రోజులు 3 రోజులు ప్రయాణం పట్టేది. ఆ పట్టేటప్పుడు సమయంలో మధ్యలో వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని ఒక పక్కకి పడవను తీసుకుని వాళ్ళ ఆహారం ప్రిపేర్ చేసుకుని వెళ్ళేటువంటిగా జరుగుతూ ఉండేది. అలాగా అక్కడ ఉన్నటువంటి ఈ కొత్తపేట తాలూకాకి అక్కడ రాజమండ్రి వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు, వీరి గురించి పరిచయం లేనటువంటి వాళ్ళు ఒక సందర్భంలో వెళుతూ ఉండగా ఒక చోట కూర్చుని ఒక చెట్టు మొదట్లో, చెట్టుకు పెద్ద పెద్ద వేర్లు ఉండేవి, పెద్ద పెద్ద చెట్లు ఉండి చెట్టు మొదట్లో ఉండగా వీరు వంట చేస్తూ ఉంటే ఆ చెట్టు వేరనుకుని అది యాక్చువల్గా ఏంటంటే ఒక పెద్ద కొండ చిలువ. ఆ కొండ చిలువ మొదట్లో దిగినటువంటి వాళ్ళు వెలిగించి చేస్తూ ఉంటే అది కదిలింది. కదిలేసరికి ఏమైందంటే వీళ్ళందరూ భయం వేసి దగ్గరగా ఉన్నటువంటి గమ్మున అడవిలోకి దీనికి పరిగెట్టడం జరిగింది. ఆ పరిగెట్టినప్పుడు ఆ నది ఈ కొంచెం కొంత దూరంలో పక్కన ఉన్నటువంటి ఒక చెట్టు కింద ఈ మహానుభావుడు ఎవరికి ఏ విధమైనటువంటి స్ఫురణ లేకుండా తీవ్రమైనటువంటి కఠోర దీక్షలో ఉన్నారు. అప్పుడు వారిని వీరు నమస్కారం చేసి వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వచనం చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొబ్బరికాయ తీసుకెళ్లి వారి దగ్గర కొట్టి వారికి నివేదన చేసి తిరిగి వారి ప్రసాదంగా ఒక కొబ్బరికాయ తిరిగి వీళ్ళు పట్టుకెళ్ళేవారు. అప్పటి నుంచి ఆ విధంగా ఒక ఆయన ఇక్కడ సాధన చేస్తూ ఉన్నారు, ఇక్కడ మహాత్ముడు ఉన్నారు అనేటువంటి విషయం జాయగా అప్పటి నుంచి వర్తకుల ద్వారా వీళ్ళ ద్వారా బయటికి తెలిసింది. అంటే బర్మా నుంచి వచ్చిన తర్వాత, రంగు నుంచి వచ్చిన తర్వాత జరుగుతుందండి. అది 1 సంవత్సరమో 2 సంవత్సరాలు మాత్రమే ఉన్నారు రంగంలో. అది ఎంతకాలం ఉన్నారనేటువంటి బయటకు తెలియదు. అందరికి సుమారుగా తెలిసినటువంటిది 3 సంవత్సరాల కాలం వరకు తెలిసింది. ఇంటి ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఎవరికి ఏం తెలియదు. వారు ఎవరెవరికి ఇవ్వాలో ఆ డబ్బులన్నీ పంపించిన పోస్ట్ మాత్రమే వచ్చింది. పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరు పంపించారో కూడా తెలియదు. అంతేగాని వారి నుంచి ఉనికి ఎవరికి తెలియనటువంటి పరిస్థితి జరిగింది. ఇక్కడికి వచ్చి ఇక్కడ అజ్ఞాతంగా ఇక్కడ ఆయన తర్వాత మనకి వారి నించినటువంటి స్టోరీ మనకి ఎక్కడి నుంచి మొదలైంది, మనకి ఏ విధంగా తెలిసిందనేటువంటిది విషయాన్ని మనం తీసుకున్నప్పుడు ప్రజాబాహుల్యంలోకి మనకు తెలిసినటువంటి విషయం ఆ విధంగా పాపికొండల ప్రాంతంలో ఈ విధంగా బయటపడింది. వాళ్ళు వారానికి 1 సారి 2 సార్లు వెళ్ళినప్పుడల్లా వారి దగ్గర ఒక నారికేడాన్ని సమర్పించి ఒక చెక్క ప్రసాదం అక్కడ పెట్టి నివేదన వీళ్ళు పట్టుకెళ్ళటం. అంతటి సమయంలో ఆ ఒక్క చెక్కనే వారు ఆహారంగా తీసుకుని కఠోరమైనటువంటి దీక్ష కొనసాగిస్తూ ఉండేవారు. అంటే సామాన్యంగా మనకి ఇంటి నుంచి వెళ్ళినటువంటి విషయమే తెలుసు, అంతకుముందు కొన్ని రోజులు ఆహారం తీసుకోకుండా ఉన్నటువంటి విషయం తెలుసు. మనిషిని చూస్తే గంభీరంగాని వారిని ఎదురుగుండా ఎవరు ఎదురుపడి మాట్లాడేటువంటి యొక్క లౌక్యం కూడా ఎవరు చేయనటువంటి స్థితిగా వారి యొక్క ఆహార్యము ఆ విధంగా ఉండేది. పరిస్థితులు ఈ విధంగా మనకి అక్కడ ఈశ్వర ప్రేరణ ఆ విధంగా కలిగేసరికి వారు వెళ్ళినటువంటి విధానం మనకి
తెలిస్తే ఆధ్యాత్మికంగా ఇక్కడి నుంచి మనకి అది స్ఫురణలోకి వస్తూ ఉంది. బాహ్య ప్రపంచానికి మనకు తెలిసినటువంటి విధానంగా చూసుకుంటే అక్కడ ఆ విధంగా తెలియబడింది. కొంతకాలం ఆ విధంగా అక్కడ కొంత సాధన సాగిన తర్వాత అప్పట్లో అది బ్రిటిష్ వారి పరిపాలన. ఆ ప్రాంతం అంతా కూడా అల్లూరి సీతారామరాజు గురించి జరుగుతున్నటువంటి సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్న సమయంలో బ్రిటిష్ వాళ్ళు ఎవరో రాజుగారు అనేసరికి వీరు అదే అనుకునేటువంటి సెర్చ్ ఆపరేషన్లో పదే పదే వీరి తపస్సుకి వీరే అల్లూరి సీతారాజు అనుకునేటువంటి దాంట్లో ఆటంకపరచడం జరిగింది. అయితే రూపానికి ఈయన చాలా ఆజానుబాహుడు, ఆయన అంతటువంటి పొడగరి కాదు అల్లూరి సీతారామరాజు గారు అనేటువంటి. ఈ విధమైనటువంటి ఆటంకం ఇక్కడ కలగటానికి ముందు కొంతకాలం అక్కడ కొండ దొరలు అనేటువంటి ఒక తెగ ఉండేది. పాపికొండ ప్రాంతంలో దొరలని, కోయలని, రెడ్డిలని, కొండ రెడ్డిలని ఈ విధంగా ఉండేటువంటి దాంట్లో కొండ దొరలు అనేటువంటి ఒక తెగ ఉండేటువంటి వాళ్ళు కొంతకాలం వీరు సేవ చేసుకున్నారు అక్కడ. ఇంకా ఇక్కడ వారు సేవ చేసుకుంటాం, ఆ ట్రైబల్ పరిచయం ఇక్కడ వీళ్ళు ఉండటంతో ఈ బ్రిటిష్ వాళ్ళు ఇంకా ఎక్కువగా దాన్ని అనుమానాస్పదంగా చూడటంతో వీరి సాధనా జీవితానికి అక్కడ ఆటంకం కలగటంతో ఆ స్థానాన్ని, ప్రాంతాన్ని వదిలేసి అటవీ ప్రాంతం గుండా వీరి ప్రయాణం ముందుకు సాగింది. అంటే మనకి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత నిరాహారంగా అంత కఠోర దీక్ష చేసేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి దర్శనం అయిన తర్వాత వారు ముందుకు వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఇది స్వయంగా వారి ద్వారా మన పెద్దవాళ్ళకి తెలియబడినటువంటిది. తెలిసినటువంటి విశేషం ఏంటంటే నిర్జర అరణ్యంలో, కఠోర అరణ్యంలో వారి యొక్క సాధనా స్థానం కోసం వీరు ముందుకు వెళ్తుండగా సాక్షాత్తు ఈశ్వరుడే ఒక ట్రైబల్ వ్యక్తి లాంటి ఒక సాధకుడు లాగా వీరి అంత ఆహార్యం ఉన్నటువంటి వ్యక్తిలా వచ్చి అక్కడ ఉన్నటువంటి పెద్దగా వచ్చి ఎవరు నువ్వు, నీకు ఇక్కడి నుంచి ఇలా వెళ్తున్నావు ఏంటని చెప్పి ఆయన్ని గర్జించి మనం కొత్తవాడు ఎవరైనా వస్తే ఎలా అడుగుతామో అలాగే ఒక అటవీ ప్రాంతంలో అడగడం జరిగింది. అలా అడగడం జరిగినప్పుడు స్వహతాగానే ఈయన చాలా పట్టుదల, ధైర్యం, మొండితనం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు కదా, నా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది కానీ నేను వెళ్ళే లక్ష్యం అయితే ఇలాగా నాకు ఈ లౌకికమైన జీవితంతో కాకుండా నేను దీనికోసం వెళ్తున్నాను, అందుకోసమే నాకు జనాన్న వారణ్యంలో కాకుండా నేను ఇటువంటి నాకు ఏకాంతం కోసం సాధనలో నేను వెళ్తున్నాను అని చెప్పానంటే వీరి ధైర్యానికి అప్పుడు సరే అయితే నువ్వు చేరుకునేటువంటి లక్ష్యాన్ని ఏ విధంగా చేరుకోవాలో లక్ష్యం చేరే ఉపాయాన్ని, విధానాన్ని నేను ఇస్తాను నీకు. అయితే ఆ విధానాన్ని నువ్వు తీసుకునేటప్పుడు కాలుతున్నటువంటి చితి మంటల మీద కూర్చుని తీసుకోవాలి. అంటే నీ చుట్టూరు అంతా మంటలు ఉంటాయి. లోకంలో ఏ సమస్తమైన ఎంత భయానకమైనటువంటి దృశ్యాలు ఉంటాయో ఆ భయానకం అంతా నీ చుట్టూ ఉంటుంది, సిద్ధమేనా అని అడిగారండి. అరే జీవితాన్ని ఇందులో శరీరం ఏమీ లేదనుకుని వచ్చినటువంటి వాడికి నాకు భయంతో పనే ఉంది, పనేం లేదు. అయితే నువ్వు భయపడితే ఆ చితి మీద నీది ఇంకొక శవం అవుతుంది, కాకపోతే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుతావు అని చెప్పనంటే ఆయన దానికి ఆ ఈశ్వరు యొక్క పరీక్షకి ఈయనలో ఉన్నటువంటి సంకల్పం యొక్క బలం ఎంత ఏ విధంగా ఉందా అనేటువంటిది అన్ని రకాలుగా భయపెట్టి అన్ని రకాల పరీక్ష చేసి అప్పుడు ఒక యొక్క కాలుతున్నటువంటి కట్టెల మీద పేర్చి ఆమె కూర్చి ఈశ్వరుడు వారికి స్వయంగా సాక్షాత్ ఈశ్వరుడే ఉపదేశం చేసి ఇదిదానని చెప్పి వెళ్ళటం జరిగింది. ఆ ప్రయాణంలో వీరు అడవిలో వెళ్ళేటప్పుడు ఎక్కడ ఏ పక్షి కూస్తుందో, ఏ పక్షి ఎలా కూస్తే అది దేనికి సంబంధించిందో, దేనికి ఏంటనేటువంటి జ్ఞానం కూడా వారు రాసినటువంటి పుస్తకాలు అప్పట్లో ఉన్నాయని చెప్పని మనకి చూసిన వాళ్ళు, చదివిన వాళ్ళు తెలుసు. అయితే వారి 1970లో వారు బ్రహ్మీభూతం అయినప్పటి నుంచి నేను మళ్ళీ పరంపరగా వచ్చేంత వరకు మధ్యలో చాలా కాలం ఉండటం, మా తండ్రుల కాలంలో కానీ తర్వాత కానీ వారికి శిష్య పారంపరగా ఎవరు వెళ్ళకపోవడంతో ఆ తర్వాత ఆశ్రమ వ్యవస్థనంతటిని ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇవ్వటం చేత దాని కొనసాగింపుగా ఎవరు లేకపోవటం చేత అవి ఏమైనాయి అంటే అవన్నీ మనకు అందుబాటులోకి రాలేదు. కానీ వారి శిష్యులు ప్రపంచం మొత్తం మీద ఉన్నారు. అక్కడ అయినటువంటి ప్రయాణం కొంతకాలం తర్వాత మనకు తెలిసింది పూనా, నాసిక్ ఆ ప్రాంతాల్లో కూడా వారు వెళ్ళినట్టుగా తెలిసింది. తర్వాత మళ్ళీ ప్రజాబాహుల్యంలోకి ఎక్కడ కనిపించారు అంటే నైమిషారణ్యంలో కనిపించారు వారు. అలా నైమిషారణ్యంలో కూడా కొంతకాలం నిరాహారంగా చాలా కాలం తపస్సు చేసిన తర్వాత
కొంతమంది ఒకరో ఇద్దరు అక్కడ ఉన్నటువంటి వాస్తవ్యులు ఈయన ఎవరో మహానుభావుడు ఏకాంతంగా సాధన చేస్తున్నారని చెప్పి రోజు పాలు తీసుకొచ్చి వారికి నివేదన చేసేవారు. ఆ పాలు నివేదన వీళ్ళు ఆహారంగా తీసుకుని అలా కొంతకాలం గడిచిన తర్వాత అక్కడ కూడా ప్రజాబాహుల్యం ఇవి వారి దగ్గరికి ఎక్కువగా రావటం అనేది జరగటం తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నడకదారిన ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ ఋషికేశ్ ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటికి ఋషికేశ్ ప్రాంతంలో సాధకులకి కానీ అలాగే యాత్రికులు కానీ ఏ విధమైనటువంటి సౌకర్యం లేదు. హరిద్వార్ నుంచి ఋషికేశ్ వెళ్ళడానికి సరైనటువంటి మార్గం కూడా లేకుండా అటవీదారిగా ఉండి వెళ్ళి వచ్చే యాత్రికుల్ని బందిపోట్లు దోచుకుని వెళ్ళేటువంటి సమయం, గుర్రాల మీద వచ్చి దోచుకునేటువంటి సమయం. ఆ నది పైన మనకి తాటాకులు లాంటి యొక్క ఆకులు నదిలో ఉన్నటువంటి ఇసుక ఒడ్డు మీద ఒక పక్కన వాలుగా వేసిన వాటి కింద సాధన చేస్తూ ఉండేవారు సాధకులు. అప్పటికే వీరు పూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి స్థితిని పొంది వారు చేసినటువంటి సాధన అన్ని స్థితులు వారి త్రికాల జ్ఞానత పొంది ఋషికేశ్ ప్రాంతానికి చేరుకున్నారు. అంతటువంటి తపస్సు స్థితిలో తపస్విగా ఉన్నటువంటి వారి దగ్గర అక్కడ ఉన్నటువంటి తోటి కొంతమంది సాధకులు, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, మద్రాసా అని చెప్పని తెలుగుని వీరు వచ్చినటువంటి ప్రాంతాన్ని తక్కువగా భావంతో చూడటగినట్టుగా మాట్లాడారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ తెలుగువాడంటే ఇంక గుర్తింపు లేకుండా ఈ విధంగా ఉందా ఇక్కడ వీళ్ళ తెలుగువాడి యొక్క గుర్తింపు ఇక్కడ ఉండాలనేటువంటిది, అలాగే ఈ యాత్రికులు వెళ్ళేటువంటి వాడికి ఖచ్చితంగా ఇక్కడ ఒక సౌకర్యం ఉండాలనేటువంటి ఆలోచన వీరి యొక్క తపశ్శక్తికి ఆ సంకల్ప రూపంగా ఈశ్వరుడు ప్రేరేపణ ఇవ్వటంతో అక్కడ కూర్చునేసరికి ఎంతో మంది వారి దగ్గరికి వచ్చి ఆశీర్వచనం తీసుకుని పొంది వెళ్ళేవారు. వారందరి సహాయంతో వీరి దగ్గర ఉన్నటువంటి కొంత సొమ్ముతోటి 1935 ఆ ప్రాంతంలో వారు ఆశ్రమ వ్యవస్థని స్థాపించారు. ఆంధ్ర ఆశ్రమం పేరు మీద. సుమారుగా 1950కి ఒక రూపుదాల్చుకుంది. 50 నుంచి 69 వచ్చేసే వరకు సుమారుగా 200 పైచీలకు గదులతోటి ఎంతో భవ్యమైనటువంటి ఆశ్రమం ఆ రోజుల్లో అక్కడ వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడైనా పైకి ఆ లక్ష్మణ్ రామజోలా పైకి వెళ్ళినప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళి చూస్తే అక్కడి నుంచి ఇక్కడికి అసలు ఒక మనిషి ఈ విధమైనటువంటి ఆశ్రమాన్ని ఎలా దాన్ని నిర్మించారనేటువంటి దానికి ఆశ్చర్యం వేస్తుంది. సామాన్యమైనటువంటి విషయం కాదు. ప్రథమంలో ఆ రవాణా సౌకర్యం లేకపోతే హరిద్వార్ నుంచి ఋషికేశ్కి ఈ వస్తు సామాగ్రిని గాడిదల మీద మోయించి మరీ నిర్మించారు. ఆ ఆశ్రమం నిర్మించిన తర్వాత వీరి ఉపాసన దేవత అమ్మవారు బయటికి వ్యక్తానికి లక్ష్మీ ఉపాసన, లక్ష్మీ స్వరూపంగానే వీరిని అందరూ చెప్తూ ఉంటారు. చాలా మందికి నారాయణ మంత్రం ఇవ్వటం జరిగింది, లక్ష్మీ మంత్రం ఇచ్చింది. కానీ వారు ఎన్నో సర్వసాధనలు వాళ్ళకి కరతలా మలకమే. యథార్థంగా చెప్పాలంటే వారి గురించి మనం చెప్పటం కానీ చెప్పాలని అనుకుంటాం కానీ లేదా తెలుసుకోవాలనుకుంటాం కానీ మన శక్తికి మించినటువంటి విషయం. అక్కడ వారి సాధన గురించి వారి స్థితిని గురించి మనం మాట్లాడుకోవాలంటే అప్పట్లో సర్వేపల్లి రాధాకృష్ణ గారు, అశోకజ్భ గారు తండ్రి, ఎన్టీఆర్ ఫ్యామిలీ, వీరందరూ దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా వారి శిష్యులే. వీరి యొక్క విన్నపం మేరకు ఆ ఆశ్రమానికి శంకుస్థాపన చేసేటప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో అక్కడ ఆశ్రమంలో చంద్రమౌళీశ్వర స్వామి అలాగే వెంకటేశ్వర స్వామి యొక్క శంకుస్థాపన జరిగినప్పుడు కానీ అప్పటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ గారు వచ్చి వారు శంకుస్థాపన చేసి వీరి ఆశీర్వచనం పొంది వెళ్ళినటువంటి వారే. అప్పట్లో పూర్వం అక్కడ కాశీలో అక్కడ ఋషికేశ్లో ఒక స్వర్గాశ్రమం ఒకటిని, ఆ కైలాసాశ్రమం కూడా అప్పటికి శివ ఇప్పుడు కైలాసాశ్రమంలో పైన కొండ మీద ఉంటాడు. అక్కడ ఋషికేశ్ మీకు పరిచయం ఉండి తెలిసిన వాళ్ళకి. కానీ ఆ శివ అంతకుముందు నది ఒడ్డున ఉండేవాడు. ఆదిశంకరాచార్యులు వారు వచ్చి చూసి ఇక్కడ ఉన్నప్పుడు ఆయన ఒక రోజు అక్కడ నిద్ర చేసినప్పుడు ఇక్కడ నదిలో నిత్యం ఈ విధంగా వరదలు వచ్చినప్పుడు ఈ విధంగా వస్తుంది కాబట్టి తీసి పైన ఏర్పాటు చేయమంటే అప్పుడు ఆ శివాయిని తీసి ఆదిశంకరాచార్యుల వారు స్థాపించారు. అది కైలాసాశ్రమం అని ఉంటుంది అక్కడ. ఆ ఆశ్రమంలో కూడా వీరి యొక్క పేరుని స్వామి సచ్చిదానంద సరస్వతి వీరి పేరుని అక్కడ గురు పరంపర స్తూపం, పాలరాతి స్తూపం, ఒక 70-80 అడుగుల స్తూపం ఉంటుంది. ఆ స్తూపం మీద వారి యొక్క గురు పరంపరలో వీరి పేరుని వీరి గౌరవార్థం వాళ్ళు చెక్కించుకున్నారు. అందులో చూస్తే వివేకానందుడు అక్కడ కొంతకాలం
విద్యను అభ్యసించారు కదా. వివేకానందుడికి పూర్వం గురు పరంపరలో 7వ తరంగా వారిగా వీరి పేరు అక్కడ ఉంటుంది, స్వామి సచ్చిదానంద సరస్వతి అని చెప్పాను. అప్పట్లో ఈ బందిపోట్లు వచ్చేటువంటి ఈ యొక్క యాత్రికుల్ని, చార్ధామ యాత్రకు వెళ్ళేటువంటి యాత్రికుల్ని వాళ్ళు ఆటకించి దోచుకుంటున్నారని చెప్పని ఈయన పాతాళంలో ఒక అండర్ గ్రౌండ్ లో కొన్ని రూములు నిర్మించి వాళ్ళ లగేజ్ అంతటిని అక్కడ పెట్టి భద్రపరిచి వాళ్ళు పైకి వెళ్ళి కిందకు వచ్చేదాకా ఈ ఆంధ్ర, తమిళనాడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చేటువంటి ప్రత్యుత్తరాలన్నీ కూడా ఈ మన ఆంధ్ర ఆశ్రమానికి వచ్చేవి. అక్కడి నుంచి వాళ్ళ క్షేమ సమాచారం మళ్ళీ ఆశ్రమం నుంచి వీళ్ళు జవాబు ప్రత్యుత్తరాలు నిర్వహిస్తూ వాళ్ళ యొక్క చేస్తూ ఉండేవారు. ఎన్ని వేల మంది వచ్చినా, సామాన్యమైనటువంటి వాళ్ళు వచ్చినా అందరికీ కూడా వంట చేసుకోవడానికి తగిన కూరగాయలు, సామాగ్రి, అలాగే సామాన్లు అన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసేవారు. అప్పట్లో వీరి యొక్క ఆశ్రమ నిర్మాణానికి సామాన్యమైనటువంటి ప్రజలే కాకుండా దేవస్థానాలు, అన్నవరం దేవస్థానం కానీ లేకపోతే మిగిలినటువంటి దేవాలయాలు కానీ, దేవస్థానాలే కాదు, బ్యాంకులే కాదు, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ గోగినేని వారి ఫ్యామిలీ అప్పట్లో వాళ్ళు మైనింగ్ చేసేటటువంటి వారు. 1950లో ఆ రోజుల్లోనే వాళ్ళు 50,000 రూపాయలు డొనేషన్ స్వామివారికి వచ్చి సమర్పించుకుని వెళ్ళినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. విజయవాడ గోగినేని వారి నుంచి కూడా అలాగే హైదరాబాద్ సంస్థానం, ఇక్కడ ఉన్నటువంటి మైసూరు సంస్థానం నుంచి, అక్కడ ఉన్నటువంటి మన ఈ గజపతుల సంస్థానం నుంచి, అప్పట్లో ఉన్నటువంటి ప్రతి సంస్థానం నుంచి, అన్ని చోట్ల నుంచి కూడా వారికి వచ్చి విరాళాలు ఇచ్చి ఆశీర్వచనం తీసుకుని వెళ్ళినటువంటి రికార్డెడ్ గా ఉన్నాయి. అంటే వారి సాధనా స్థితి, తపస్థితి సామాన్యమైనటువంటి గ్రామం నుంచి వెళ్ళి అంతటి స్థితి, అంత దేశంలో ఉన్నటువంటి ప్రముఖులందరినీ వారు ఆశీర్వదించి వారి యొక్క ఆశీస్సులు తీసుకునేటువంటి స్థితికి వెళ్ళిందంటే వారి యొక్క స్థితి ఎంతవరకు వ్యాప్తి చెంది ఉందనేదని మనం ఊహించుకోవచ్చు. వారి నుంచి ప్రత్యక్షంగా నాకు తెలిసి దీక్ష పొందినటువంటి వాళ్ళు కుటుంబ సభ్యుల్లో మా నాన్నమ్మ గారు ఒక ఆవిడ. ఆ మంత్రం వారి నుంచి మళ్ళీ మా తల్లి గారికి వచ్చింది. అంటే వీరే వారు అనే విషయాన్ని ఇక్కడ మీ కుటుంబానికి ఎప్పుడు తెలిసింది గురుగారు? ఏ సందర్భం అది? కుటుంబానికి వీరే వారు అనేటువంటి తెలిసిన సందర్భం వీరు అక్కడ ఉండగా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చార్ధామ యాత్రకి వెళ్ళినప్పుడు అక్కడ ఏ ఊరు ఏంటి, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఆంధ్ర నుంచి వచ్చారంటే ఆ తెలుగువాడు ఎవరనేటువంటి వివరాలు తెలుసుకున్నప్పుడు పల్నా అన్నప్పుడు అప్పుడు మిగిలిన కుటుంబ సభ్యులు ఇక్కడ ఈ విధంగా వాళ్ళు ఉన్నారని ఆ విషయాలన్నీ ఆ యాత్రికుల ద్వారా వాళ్ళకి తెలిసింది. అప్పుడు దాకా తమ్ముడు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎవరున్నారో ఎవరు లేదనేటువంటిది స్వామీజీ వారికి ఏ విధంగానూ సమాచారం కానీ కమ్యూనికేషన్ కానీ లేదు. ఆ యాత్రికుల ద్వారా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి బంధువర్గానికి తెలిసింది. తెలిసిన తర్వాత వారి దర్శనార్థం కోసం అప్పుడప్పుడు వెళుతూ వస్తూ ఉండేవారు. అలాగే ఈ మన పాపికొండల్లో ఉన్నటువంటి కొండదొరలు, ఆ యొక్క నైమిషారణ్యంలో ఉన్నటువంటి వారు సేవ చేసుకునేటువంటి వాళ్ళు సంవత్సరానికి 1-2 సార్లు ఇక్కడి నుంచి వాళ్ళు వెళ్ళి వారి దర్శనం చేసుకుని, వాళ్ళు అంత దూరం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కొంతకాలం వారి దగ్గర ఉంచుకుని వారు ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని సత్కరించి మరి దారి ఖర్చులు ఇచ్చి పంపించేవారు అనేటువంటిది పూర్తిగా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటికీ చెప్తున్నటువంటి విషయమే. మీ నాన్నమ్మ గారు వీరందరూ కూడా తర్వాత వారు ఉన్నారని చెప్పని తెలిసిన తర్వాత వెళ్ళి వారి దర్శనార్థం కోసం వెళ్ళి వారి ఆశీర్వచనం తీసుకుని వచ్చినటువంటి వాళ్ళే. వారు ఈ బందిపోట్లకి వీళ్ళు దోచుకుంటున్నారని యాత్రికులకి వాళ్ళకి ఈ ఆశ్రమానికి ఒక 2 గన్మెన్లని ఆశ్రమం చుట్టూ రాత్రులు పహారా కాసి ఉంచేవారు. రాత్రులు పహారా కాసేటప్పుడు కూడా వీరి యొక్క ఉపాసన దేవత అమ్మవారు ఆశ్రమం చుట్టూ గళ్ళు గళ్ళు మన శబ్దం చేస్తూ అమ్మవారు తిరిగేదంట రాత్రులు. ఆంధ్ర ఆశ్రమం చుట్టూరు అమ్మవారు అంత శబ్దం చేస్తూ తిరుగుతూ ఉండేది. ఆ యొక్క శబ్దానికి చేతిలో ఆయుధాలు ఉన్నటువంటి ఈ యొక్క కాపలదారులు కూడా భయపడి మళ్ళీ కిందకి వెళ్ళి స్వామివారి యొక్క ఆశీర్వచనం తీసుకుని, అమ్మ ఏం చేస్తుండ్రా వెదర్లారా, వెళ్ళండి వెళ్ళి పని చూసుకోండి అని చెప్పని అనేవారంట. వారికి ఆయన అలా ఎదురుగుండా వస్తుంటే ఆ వాక్కి దానికి కూడా పక్కకు తప్పుకునేవారు. అంత గంభీరంగా ఉండేవారంట. అంటే వారి ఉపాసన స్థితి ఎటువంటిది అనేటువంటిది నేను చెప్తున్నాను. ఒక జీవితకాలంలో ఒక వ్యక్తి ఇక సామాన్యమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఒక మహానుభావుడిగా మనలో ఉన్నటువంటి అవధూత పైన ఉన్నటువంటి గురు పరంపర సమర్థ సద్గురుని నిన్న మనం మాట్లాడుతున్నప్పుడు ఉన్నటువంటి వారి సమర్థత గురించి మనకు తెలిసినటువంటి విషయాలు కొన్ని టూటాయిగా మనం మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి విషయాలు నాటి నుంచి నేటి వరకు కూడా మన తెలుగు వారికంటూ ఒక గుర్తింపు కానీ ఒక స్థానం కానీ అక్కడ ఉందంటే ఈ ఆంధ్రాశ్రమమే. వీరి యోగ స్థితిని మనం వీరు
చిన్న సందేహం. చెప్పండి. వారు మామూలు జనజీవనంలో మామూలు స్థితిలో వ్యాపారాలు పరమ వెళ్ళడం అని చేసిన వారికి అసలు ఈ యోగం అనేది ముందు ఈ పాపికొండల్లో సాధన చేసుకోవడానికి దీనికి ప్రేరణ ఏంటి? ప్రేరణ అనేటువంటిది వారిలో ముందు నుంచి ఉన్నటువంటి జన్మతః వచ్చినటువంటి తనకు తెలియనటువంటి దాన్ని తెలుసుకోవాలనేటువంటి బయటికి వ్యక్తపరచకుండా నిగూఢంగా వారిలోనే ఉండేటువంటి నిగూఢమైనటువంటి ఆలోచన ఒకటి. దానికి తోడు ఈ పరిస్థితులు కర్మ వీడే సమయానికి అన్నీ అననుకూలంగా రావటం ఒక చేత సహజంగా పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి ఇవి మానేసి పరిస్థితులు అనుకూలం కాలేదు, మన తండ్రి కానీ తల్లి కానీ పిల్లలు కానీ లేకపోతే కుటుంబ సభ్యులు కానీ ఈ పరిస్థితులు అయిపోయిన చెప్పని బాధపడటమో ఇంకోటి చేయకుండా ఆ జీవితాన్ని సాఫల్యం చేసుకుని సార్థకం చేయటం కోసం వారు ముందుకు వెళ్ళిపోయారు. అంటే వారు ఒక అవతార స్వరూపులుగానే రావడం జరిగింది ఇక్కడికి. మనకి అక్కడ లౌకికంగా ఉన్నంత వరకు కుటుంబం వాళ్ళకి ఆ యొక్క మిగిలిన క్షత్రియ వంశానికి వారి గురించి తెలిసినటువంటి విషయం అది. అక్కడి నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయం ఇది. బయటికి వ్యక్తపరిచిన తర్వాత స్వయంగా వారి ప్రయాణం ఈ విధంగా సాగిందని చెప్పని వారు చెప్పడం చేత వారి గురించిన విషయం మనకి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయం తెలియబడింది. అలా లేకపోతే మనకి ఏ విధంగానే తెలియబడేది కాదు. వారికి ఆ సమయంలో ప్రధాన శిష్యులుగా ఎవరైనా కొంతమంది చాలా మంది ఉన్నారండి. అంటే ఇక్కడ నేను ఇంకా పూర్తిగా కొంత విషయం చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే వారి యొక్క యోగ స్థితి ఎటువంటిదంటే వారి అక్కడ ఆశ్రమంలో ఒక కొలను ఉండేది, ఇప్పటికీ ఉంది. పెద్ద పెద్ద చేపలు అందులో ఉండేవి, ఇప్పటికీ ఉన్నాయి. అందులో ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి గంగ ఒక కాలంలో ఈ కొలను నుంచి గంగా నదిలోకి వెళ్తూ ఉండేది. ఒక కాలంలో గంగా నది నుంచి నీరు ఈ కొలంలోకి వస్తూ ఉండేటువంటి ఆ సరస్సులోని నీటి పైన 3 అడుగుల ఎత్తు పైన ఒక టవల్ వేసి ఆ టవల్లో పైన పద్మాసనంలో గాలిలో కూర్చుని ఉండేవారు. అంటే వారి యొక్క యోగ స్థితి ఎటువంటిదని చెప్పని మనం తెలియజేసుకుంటే మనకి అవగాహన కోసం నేను చెప్తున్నటువంటి విషయం. బయటికి ఎక్కువగా చాలా వరకు కుటుంబ సభ్యులకి కానీ శిష్యవర్గానికి కానీ మంత్ర దీక్షల వరకే వారు ఇచ్చింది తెలుసు. యోగ దీక్ష కానీ వారి స్థితులు కానీ బయటికి వ్యక్తపరిచినటువంటిగా మీరు చెప్పినట్టుగా ఉన్నటువంటిది చాలా మంది కేరళ నుంచి వచ్చి వారి దగ్గర నుంచి యోగ విద్యను నేర్చుకుని వెళ్ళటం జరిగింది. ఇంకా అప్పట్లో మనకి ఏ విధమైనటువంటి ఈ సౌకర్యం లేనప్పుడు మనకు ఉన్నటువంటి ఇప్పుడు స్వామి దయానంద అంటే పరిపూర్ణానంద వారి గురువులు అప్పట్లో ఉన్న ప్రముఖులందరూ కూడా మన స్వామి వారి దగ్గర ఇక్కడ ఉన్నటువంటి ఆశ్రయంలో ఆశ్రయం పొందినటువంటి వారే. చాలా కాలం ఆశ్రయం పొందిన తర్వాత అప్పుడు ఇక్కడి నుంచి వారు విడిగా వెళ్ళి ఈ ఆశ్రమాన్ని ఎప్పుడైతే వీరి తర్వాత వారి ఆశ్రమ పరంపరని కొనసాగించేటువంటి వాళ్ళు ఉన్నారనేటువంటి నమ్మకం వారికి కలగనప్పుడు దాన్ని 1969 చివరిలో టిటిడి దేవస్థానానికి ఆ ఆశ్రమ వ్యవస్థ అంతా కూడా నిర్వహణ కోసం ఇచ్చారు. ఈ చెల్లెలకి తర్వాత వివాహం చేయటం, ఆ చెల్లెలు భర్త లేకుండా ఉండటం, చెల్లెలు కొడుకు ఆ స్వామివారిని నమ్ముకుని అక్కడికి వెళ్ళటం, ఆ మేనర్లని చేరదీసి కొంతకాలం ఉంచారు. కానీ వారి యొక్క లౌకికమైనటువంటి అక్కడ వ్యవహారాలు చూడటానికి కానీ ఆధ్యాత్మికానికి వీరు సరైనటువంటి వాళ్ళుగా ఆయనకి అనిపించలేదు. ముందుగా వారిని నామినీగా ఉంచి తర్వాత వారిని చూసుకోమని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ నుంచి ఆంధ్ర నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి చలి ప్రాంతం చూసి అక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసి ఆస్తులు చూసి వీళ్ళు ఆలోచనలు కలిగినాయి తప్పితే వారి యొక్క గురు పరంపరని వారు తీసుకుని వెళ్తారనేటువంటి నమ్మకాలు వారికి కుటుంబ సభ్యుల నుంచి వారు ప్రయత్నం చేసినా కలగలేదు. అటువంటి సమయంలో చారధామ యాత్రకి వెళుతూ అప్పటికి గోకరాజు గంగరాజు గారని ఆయన టిటిడి చైర్మన్గా ఉంటూ వెళుతూ వీరి యొక్క దర్శనార్థం వచ్చి స్వామి మాకు కూడా ఏదైనా సేవ ఉంటే ఇప్పించండి అని అడిగితే నువ్వు వెళ్తున్నావు కదా వెళ్ళొచ్చాక చూద్దాం అని చెప్పాను. వారిని చారధామ యాత్రకి పంపించి తిరిగి వచ్చాక కనీసం ఏమీ కూడా వారు ఆశించకుండా తనకున్నటువంటి సర్వ హక్కులు ఆశ్రమం పైన ఉన్నటువంటి అన్ని కూడా టిటిడి బోర్డుకి బదిలీ చేస్తానని చెప్పి ఆశించేశారు. వారు ఉన్నంతకాలం ఒక 2-3 గదులు వారికి ఉండేటట్టుగా ఆశ్రమాన్ని ఆంధ్రాశ్రమంగానే ఎప్పుడు పేరు ఉండేటట్టుగా ఇక్కడ ఉన్నటువంటి సాధకులకి అక్కడ సౌకర్యం ఇవ్వమని అన్నదానం ఎప్పుడు చేస్తూ ఉండమని ఆశ్రమాన్ని ఎప్పుడు ఆంధ్రాశ్రమం పేరే ఉండమని చెప్పని వారినే నమ్మి ఉన్నటువంటి మేనర్లకి కొంత ధనం ఇచ్చి పంపించమని నిర్వహించి ఆశ్రమాన్ని ఆస్తులన్నింటినీ కూడా టిటిడి దేవస్థానానికి 1969 నుండి దాఖలుపరచడం జరిగింది.
1970లో ఒకానొక శివరాత్రి తర్వాత వీరికి గంగా స్నానం చేసి వస్తూ ఉంటే సడన్గా కుప్పకూలటం జరిగింది. తర్వాత వీరు హాస్పిటల్ అవ్వటం, తర్వాత తేరుకుని వారు బ్రహ్మీభూతం అవ్వటం జరిగింది. అది 1970 సంవత్సరంలో వచ్చినటువంటి హోలీ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి విధియ. అప్పటి వారి ఋషి పరంపర వరకు ఉన్నటువంటి భౌతిక దేహాన్ని ఆ గంగకే సమర్పణ చేస్తారు. ఆ విధంగా వారిని అక్కడ ఉన్నటువంటి ఋషికేశ్లో ఉన్నటువంటి త్రివేణి ఘాట్లో వారి యొక్క చివరి కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ కలిసి చేయటం జరిగింది. ఈ మధ్యకాలంలో వారిది అక్కడ ఉన్నప్పుడు అయితే నాటికి నేటికి కేవలం శరీరాన్ని మాత్రమే త్యజించారు తప్పించి వారు చైతన్య స్థితిలో గురుస్వరూపంగా ఈ ప్రకృతిలో ఇప్పటికీ స్థిరంగా ఉండి ఉన్నారు అదే ఆశ్రమంలోనేమి. ఎందుకంటే మీరు నా యొక్క ప్రయాణంలో నేను జరిగినటువంటి విషయాలన్నీ మీకు చెప్పడం వల్ల వారే స్వయంగా వచ్చి ఇవ్వటం అనేటువంటిది మీకు తెలియబట్టడం వల్ల ఇంకా దీని తర్వాత కూడా ఇంకా కొన్ని విషయాలు మనం చెప్పాల్సి వస్తే నాటి ప్రముఖులందరూ ఇప్పుడు ఆ దయానంద వారి ఆశ్రమాన్ని స్వామి శుద్ధానంద అని చెప్పని ఆయన మేనేజింగ్ డైరెక్టర్ ట్రస్టీస్ ఆయనే ప్రధానం అక్కడ మేనేజ్ చేస్తున్నటువంటి ఆయన. వీరు అప్పట్లో అత్తిరి దగ్గర నుంచి వెళ్ళినటువంటి ఒక బ్రాహ్మడు ఆయన ఆశ్రమానికి ముందు ఎదురుగుండా వెళ్ళి ఒంటి మీద వస్త్రాలు కూడా చిరిగిపోయి ఉండి వచ్చి ఉంటే ఎక్కడ వాళ్ళు అంటే పలానా అంటే తెలుగు వాళ్ళు అనేసరికి అప్పుడు రమ్మని చెప్పి లోపలికి రమ్మని చెప్పని ప్రతి వాళ్ళని ఆయన టెస్ట్ చేసేవారు కానీ తొందరగా ఎవరిని కూడా దగ్గర తీసుకునేటువంటి వారు కాదు. అటు కొన్ని రోజులు టెస్ట్ చేసిన తర్వాత ముందు కొంచెం చిరిగిపోయినటువంటి కంబళ లాంటిది ఇచ్చి తర్వాత టెస్ట్ చేసిన తర్వాత ఆయన పూర్తిగా దగ్గరే పెట్టుకొని వారి అన్ని వ్యవహారాలు కూడా వారిని చూస్తూ ఉండేలాగా ఈ మేనలుడు ఆయన ఆ శుద్ధానంద అన్నటువంటి వారు చూస్తూ ఉండేటువంటి వారు. ఈ వారి తర్వాత ఆశ్రమ పరంపరని వీరందరూ ఆ కేరళ నుంచి వచ్చేటువంటి కృష్ణానంద్ అని ఒక ఆయన వీరి పూర్తి శిష్యుడుగా ఉంటే వీరితో పాటు సమానంగా సాధన చేస్తూ ఉండేవారు. ఈ ఆశ్రమాన్ని ఆయన తిరిగి వచ్చినప్పుడు పూర్తిగా వారికి ఇచ్చినప్పుడు కూడా ఈ కృష్ణానంద అనేటువంటి వారికి ఈ శుద్ధానంద అనేటువంటి వారికి వారు ఉన్నంతకాలం వారి జీవన భృతికి ఎంతో కొంత ఇమ్మని చెప్పని టిటిడి వారికి చెప్పడం జరిగింది. ఆ కృష్ణానంద అన్నటువంటి వారు కొద్ది కాలంలోనే వారు బ్రహ్మీభూతం అయింది. శుద్ధానంద అన్నటువంటి ఆయన ఇప్పటికీ ఉన్నారు. నేటికి స్వామి వారి ప్రసాదంగా టిటిడి వారి దగ్గర నుంచి నెల నెల వారు భక్ష్యం తీసుకుంటున్నారు. ఇది దయానంద ఆశ్రమం వ్యవస్థాపన చేసినటువంటి ఆ యొక్క ట్రస్ట్ వ్యవస్థాపకులు ఎవరైతే శుద్ధానందన్ ఉన్నారో వారు నేటికి కూడా మన స్వామీజీ తరపున నేటికి కూడా ఇంకా టిటిడి దేవస్థానం నుంచి భక్ష్యం వెళ్తూ ఉంది. 1970 నుంచి నేటి వరకు స్వామివారికి అప్పట్లో ఉన్నటువంటి వారందరూ కూడా స్వామివారి పుణ్యతిథి ప్రతి సంవత్సరం వచ్చేటువంటి ఈ హోలీ పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి విధియ రోజున ఎంతోమంది మహాత్ములందరూ సాధకులందరూ కూడా వారి స్థానానికి ఆంధ్రాశ్రమానికి వేయించేస్తారు. అందరికీ కూడా ఆ వారి యొక్క దర్శన భాగ్యం చేసి ఆ ప్రవచనం చేసి వారి అందరికీ కూడా ప్రసాదాలు భోజనంతో పాటు దక్షిణ తాంబూలాలు ఇచ్చి పంపించడం అనేటువంటిది ఆనవాయితీ నాటి నుంచి నేటి వరకు జరుగుతూ ఉంది. స్వామివారు నాకిచ్చి అప్పుడు దర్శనం ఇచ్చి దీక్ష ఇచ్చినటువంటి టాస్క్ల్లో కూడా వారి మూర్తిని అక్కడ ప్రతిష్ఠ చేయమని చెప్పని గురుస్వరూపంగా వారి గురుస్థానంలో ప్రతిష్ఠ చేయమని చెప్పడం కూడా జరిగింది. అప్పుడే నేను అక్కడి నుంచి మన రాజస్థాన్ వెళ్ళి స్వామివారి మూర్తిని తయారు చేసి తీసుకెళ్ళి అక్కడ పెట్టడం, వారికి అనుమతులు లేవని చెప్పని ఆ కార్యక్రమం వరకు మాత్రమే స్వామివారిని ఉంచి వారి కార్యక్రమం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ గదిలో తాళాలు వేసి పెట్టడం అనేటువంటి బయటికి చెప్పలేనటువంటి ఒక దుస్సంస్కారం జరుగుతూ ఉంది. అక్కడ సంప్రదాయానికి విరుద్ధంగా వారి స్థానంలో మనకి యొక్క లోకంలో ఉన్నటువంటి అందరికీ కూడా గురు దర్శనానికి అవకాశం లేకుండా వారి గురుస్థానం ఏర్పాటు చేయడానికి తగిన అవకాశం నాటి నుంచి నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా టిటిడి వారి నుంచి అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ సముద్రం లాంటిది అయి ఉండి వారికి అన్వయింపు లేక ఇంకా ఆలస్యం అవుతూ ఉంది. అంటే చూడండి నేటి దౌర్భాగ్య స్థితి ఎటువంటిది ఉందో వారే స్వయంగా వచ్చి మనకి అక్కడ
ఆ స్థానంలో వారిని ఏర్పాటు చేయమని చెప్పినా మనం వెళ్ళినా కూడా వారి ఇంతకాలం వరకు ఎవరు రాకుండా ఇప్పుడు ఈయన ఒక ఆయన వచ్చాడు, ఎందుకు వచ్చాడు? ఆస్తుల కోసం వచ్చాడా? ఏం ఆశ్రయించి వస్తున్నాడు? లేకపోతే ఆయన లేరు కదా, ఆయన తర్వాత ఈయనకి దీక్ష ఎలా వచ్చింది, లేకపోతే ఆయన పరంపరని చెప్పని ఎలా వస్తుంది ఏంటి అనేటువంటిది 2006 నుంచి నేను ప్రతి సంవత్సరం కార్యక్రమానికి వెళుతూ అక్కడ వారికి చెప్తూ ఉన్నా కూడా ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ ఏదైనా పనిష్మెంట్ అయినటువంటి వాళ్ళని డిప్యుటేషన్ మీద అక్కడ కార్యక్రమానికి వేయటం, అంతటువంటి సిద్ధ స్థలాన్ని అమ్మవారు స్వయంగా తిరుగుతూ ఆయన తపస్సు చేసినటువంటి సిద్ధ క్షేత్రాన్ని మనం ఎంత పవిత్రంగా కాపాడుకోవాలి. అటువంటి దాంట్లో వాళ్ళు ఈ కార్యక్రమాన్ని దేవాలయాలని అయితే సక్రమంగా నిర్వహిస్తున్నారు, కానీ ఆశ్రమ నిర్వహణని మాత్రం నిర్లక్ష్యం చేశారు. ఆ ఆశ్రమ పవిత్రతని వాళ్ళు చేయటం, చాలాసార్లు చెప్పటం, వెళ్ళటం, కొన్ని సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి అనుకూలమైనట్టుగా వచ్చినటువంటి వాటితో కొంతవరకు విన్నవించి చేయటం, మధ్యలో కొంతకాలం అక్కడ నిత్య అన్నదానం జరిగేటువంటి అన్నదానం జరగకపోవటం, మనం వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మనకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళు అయితే మనల్ని మర్యాదగా చూడటం, లేకపోతే మిగిలిన వాళ్ళకంటే కూడా మనం ఏదో తప్పు చేసినట్టుగా చూడటం, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో స్థితులు కూడా జరుగుతూ ఉన్నాయి. మనకి వారి ఆదేశం వచ్చి అక్కడికి వచ్చి అక్కడ నుంచి వారి యొక్క మిషన్ని కంటిన్యూ చేయమని, అక్కడ ఆస్తులను కానీ దేని కానీ దేవుడికి ఇచ్చిన దాన్ని దేన్ని కూడా ఆశించకుండా వారి యొక్క మిషన్ ఏదైతే ఉందో దాన్ని నిర్వహించమని మనకు ఆదేశం. కానీ జనంలో ఉన్నటువంటి ఉద్దేశం ఈ రోజుల్లో ఎలా ఉంటుందంటే, మనం కూడా ఒక కాషాయ వస్త్రం వేసుకున్నాం, ఒక పీఠంగా అక్కడ కూర్చుని ఇలా చేస్తేనే కానీ, అంటే మన యొక్క వేష భాష ధారణలకి కానీ గుర్తింపు లేనటువంటి స్థితిలో ఉండటం చేత ఆ యొక్క వారు చెప్పినటువంటి స్వామివారి మూర్తిని అయితే తీసుకెళ్ళి అక్కడ ఉంచగలిగాం, కానీ వారిని ప్రతిష్ఠ దర్శనానికి నిత్యం దర్శనానికి అక్కడ ఇచ్చేటువంటి ప్రయత్నాలు కొంతవరకు సఫలం అవటం, కొంతవరకు మళ్ళీ బ్రేక్ రావటం, అలా అలా కాలం జరుగుతూ వస్తూ ఉంది. వారు స్థలంలో వారికే ప్లేస్ లేదు, వారి స్థలంలో వారి తపస్సు భూమిలో వారి లోకానికి ఇంత చేసినటువంటి దాంట్లో వారికి కనీసం నిత్యం ధూపదీపానికి కానీ కనీసం దర్శనానికి మన లాంటి శిష్యులు వెళ్తే దర్శనానికి కానీ అక్కడ అవకాశం లేనటువంటిగా ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి వీక్షకుల ద్వారానో దాని ద్వారానో ఎవరైనా మన టిటిడి వారు కానీ ప్రభుత్వం వారు కానీ ఏ విధంగా చూసి ముందుకు వచ్చి సంప్రదించినా ముందు అక్కడ అర్జెంటుగా మనం ఏర్పాటు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం, ఒక భగవంతుడిని మనకు చూపించేది ఎవరు? గురువు. అటువంటి గురుస్థానంలో అక్కడ గురువు దర్శనం లేకుండా మనం ఎన్ని పూజలు చేసి ఎన్ని చేసినా అది ఏ విధంగా సఫలీకృతం అవుతుంది? అటువంటి సిద్ధ స్థానాన్ని ఆ రోజుల్లో తెలుగువాడి అంటే ఎంతో తక్కువగా చిన్న చూపు అక్కడ వాళ్ళు చూసినందుకు ఇక్కడ తెలుగువాడికి ఏమైనా ఒక గుర్తింపు రావాలనేటువంటి ఎంతో అకుంఠితమైనటువంటి దీక్షతో మెటీరియల్ని ఎక్కడి నుంచో మోపించి 200 పైన గదులతోటి నిర్మాణం చేసి సామాన్యమైనటువంటి వాళ్ళు కానించి రాష్ట్రపతులు కూడా వెళ్ళి అక్కడే విడుదల చేసేవారు. సరోజినీ నాయుడు కానీ, సత్యసాయిబాబా కానీ, ఈ సర్వేపల్లి రాధాకృష్ణ కానీ, వీరందరికీ కూడా మన యొక్క ఆశ్రమమే కాకుండా కేదార్నాథ్ యొక్క వాటర్ ఫ్లడ్ వచ్చి సంఘటన జరిగింది కదా, ఆ సంఘటన వచ్చినప్పుడు ప్రభుత్వం వారికి కూడా మన వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చి ట్రీట్మెంట్ చేసి పంపించడం కూడా ఇదే ఆశ్రయం అయింది. అంటే మహాత్ముల యొక్క దూరదృష్టి, వారు చేసినటువంటి పని, వారి యొక్క పుణ్యము మనం గుర్తించకపోయినా ఇప్పటి వరకు ఏ విధంగా అది వెళుతూ ఉంది అనేటువంటిది గమనించండి. ఈరోజు ఆ కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి ఆశ్రమం అది. అప్పటికీ ఇప్పటికీ కూడా ఋషికేశ్లో పురాతనమైనది, తెలుగు వాళ్ళకి దీనికి ఉన్నటువంటి వైశాల్యంలో ఉన్నటువంటి ఆశ్రమం ఇంకొకటి లేదు. దాన్ని పవిత్రతని, ఆశ్రమ వ్యవస్థని గురు పరంపరగా తర్వాత మేమెవరూ అక్కడ లేకపోవటం, ఆశ్రమం యొక్క నిర్వహణ దేవస్థానానికి వెళ్ళి అది కేవలం ఉద్యోగుల యొక్క నిర్వహణలోనే ఉండిపోయింది, కానీ ఒక గురు పరంపరగా అక్కడ కంటిన్యూ లేకపోవటం, ఆ యొక్క లోటుని మనకి ఆ స్వామివారి దర్శనం ఇచ్చినప్పుడు ఎంతకాలం ఇంకా నీకోసం ఎదురు చూడాలి, నువ్వు వచ్చినటువంటిది దీని పని కోసం ఆ ఆశ్రమ వ్యవస్థను నువ్వు నిర్వహించాలని చెప్పి మనకి ఇచ్చిన ఆదేశం చేయటం, దానికోసం ఆ యొక్క ఏమాత్రం అవకాశం ఉన్నా వారి యొక్క ఆశీర్వచనాలు లోకానికి ఇవ్వాలనేటువంటి ప్రయత్నంలో మన ప్రయాణం సాగుతూ అక్కడ మనకంటూ స్థానం లేకపోవటం చేత ప్రభుత్వం నుంచి కానీ దేవస్థానం నుంచి కానీ మనకంటూ అక్కడ ఉండటానికి కానీ స్వామివారి దర్శనానికి కానీ అక్కడ ఇంకా అనుమతులు పూర్తి రాని ప్రయాణంలో స్వామివారి ఆశీస్సుల్ని ముందు తెలుగువారికి ఇంతటి వారు అంటే అప్పట్లో ఆది శంకరాచార్యుల వారు స్థాపించిన ఆశ్రమంలోనే వీరి గౌరవార్థం వారికి సంబంధం లేకపోయినా వీరిని అక్కడ ఆ స్థితిలో ఉంచారంటే వారి స్థితి ఏమిటో గమనించండి. ప్రస్తుతం ఉన్న ప్రముఖులుగా ఉన్నటువంటి స్వామి శుద్ధానంద కానీ, దయానంద కానీ, పరిపూర్ణానంద కానీ వీరందరూ కూడా వారి ఆశ్రయం పొంది ఆశీర్వచనం పొంది వెళ్ళినటువంటి వాళ్ళే. అక్కడికి వెళ్ళినప్పుడు శుద్ధానంద క్లియర్ గా నేను చెప్పి
పూర్తిగా వారి యొక్క ఆశీర్వచనం వల్లే మాకు ఇంత ఆశ్రమం, ఇంత వ్యవస్థ ఏర్పాటైంది, వారి కృప అనన్యమైంది అని చెప్పని వారు స్వయంగా నాతో చెప్పడం జరిగింది. అంటే వారి ఎంతటి లక్ష్మీ స్వరూపులో వారి యొక్క ఉపాసన స్థితి ఏమిటనేటువంటిది మనకి అవగాహన కలుగుతూ ఉంటుంది. ఇంకా నేను ద్వారహాట్ వెళ్ళినప్పుడు అక్కడ రామచంద్రమూర్తి గారు అని వాళ్ళు ఉన్నారు కదా, అలాగే అప్పట్లో ఉన్నటువంటి ఆయన, ఇప్పుడు ఇంకా స్వామివారు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆయన, ఇప్పుడు ఇదే కైలాసాశ్రమంలో కాదు, శివానంద వారి ఆశ్రమంలో శివానంద వారు, స్వామి సచ్చిదానంద వీరిద్దరూ సమకాలీకులు. అక్కడ ఇద్దరు ఒకరినొకరు కూడా, శివానంద వారు మన ఆశ్రమం నుంచి ఎదురుగా వెళ్తూ ఉన్నప్పుడు పిలిస్తే స్వామివారు రావటం, స్వామి శివానంద వారు సద్గురు స్వామి సచ్చిదానంద సరస్వతి వారు ఇద్దరు ఒకరినొకరిని, ఇద్దరు ఆజానుబాహులు, ఆహార్యానికి కానీ గంభీరానికి కానీ చాలా నిండు స్వరూపం ఉన్నటువంటి వాళ్ళు ఇద్దరు ఒకరినొకరిని కాగలించుకొని మాట్లాడుకుని సంప్రదించుకుని వెళ్తూ ఉండేవారు. వీరు వారి దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండేవారు. అంతటువంటి ప్రముఖులు వారు తమిళనాడు నుంచి వెళ్ళారు. వారి తర్వాత అది గురు పరంపర, తర్వాత శిష్య పరంపర రావటం చేత అది ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ శివాను ఇప్పుడు ఇది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇవ్వటం వల్ల ఈ గురు పరంపర అనేటువంటిది బ్రేక్ రావటం వల్ల వీరి నుంచి ఉన్నటువంటి గుర్తింపు, అప్పట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కొంతమంది లండన్లోని, ఇంకా ఇప్పుడు కాశీలో వైదేహి మాత అని ఒక ఆవిడ ఉండేవారు ఆంధ్ర ఆశ్రమంలో, కాశీలో ఉన్నటువంటి ఆంధ్ర ఆశ్రమంలో. నా దగ్గర నుంచి ఉన్నటువంటి భక్తులు అక్కడికి వెళ్ళి, ఎవరమ్మా మీరు ఎక్కడి నుంచి అంటే, మేము పలానా స్వామీజీ శిష్యులు అని చెప్పని నా గురించి చెప్పిన తర్వాత, ఆయన ఏంటి ఎక్కడంటే పలానా ఋషికేశ్ స్వామీజీ మనవాడు ఏం చెప్పంటే, అయ్యో అమ్మ ఎంత అదృష్టం అని చెప్పని అప్పట్లో ఆవిడి వారి తల్లి గారు సన్యాస దీక్ష తీసుకుని స్వామీజీ వారి ఆశ్రమంలో ఆశ్రయం పొంది ఉండేవారు. వారి గురించినటువంటి విషయాలు ఎన్నో చెప్పి, వారి చిట్ట చివర స్వామి నేను మీ చేతుల మీదకి వెళ్ళిపోవాలి, నాకు ముక్తినివ్వండి అని చెప్పని ఆవిడ ఎన్నో రకాలుగా నేను అప్పుడు బొంబాయిలో ఉద్యోగంలో ఉండేవాడిని. ఆవిడ ఒంట్లో బాగున్నప్పుడల్లా, కొంచెం నీరసం ఉన్నప్పుడల్లా 10 రోజులకి 15 రోజులకి ఫోన్ చేయటం, స్వామి ఒక్కసారి నాకు దర్శనం ఎవరని అడగటం. ఆవిడ కోసం 2 నెలలకి 3 నెలలకి సొంత ఇంటికి వెళ్ళినట్టుగా ఆ బొంబాయి నుంచి కాశీ వెళ్ళి ఆవిడ కనిపించి రావటం. చిట్ట చివరికి ఆవిడ మీ చేతుల మీద వెళ్ళిపోవాలనేటువంటి సంకల్పం నిర్వహించినప్పుడు నా తరపున ఒకరిని అక్కడ నిర్వహించి పెట్టి, ఆవిడకి ఇంకొక 2 నెలల్లో సమయం ఆసన్నం అయిందని చెప్పినప్పుడు ముందే, అమ్మ మీకు ఇంకేమన్నా ఉంటే తీర్చుకోండి అని చెప్పి నేను చెప్పి వెళ్ళి చివరిగా ఆవిడని కలిసి, వయసులోని సాధనలోని పెద్దవాడైనా ఆవిడ నన్ను సాక్షాత్తు వారి స్వరూపంగా భావించి నా నుంచి ఆశీస్సులు కోరేవారు. ఆవిడ ఆ విధంగా వారి ప్రతినిధిగా ఆశీర్వదించి రావటం, ఇవన్నీ కూడా తదనంతర పరిణామంలో జరిగినాయి. అక్కడే అప్పుడు లండన్లో వృద్ధాశ్రమాలు నిర్వహించినటువంటి కొంత వాళ్ళు, అప్పట్లో స్వామివారి శిష్యులు ఉన్నటువంటి వాళ్ళు, స్వామీజీ ఇక్కడ ఇలా పలాపలన ఉన్నారు, ఈ పరంపర కొనసాగుతుంది అని చెప్పని మళ్ళీ వారికి తెలియజేయటం, వారు అక్కడి నుంచి నాకు ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటం, దాన్ని బట్టి వారి యొక్క అప్పట్లో శిష్య పరంపర ఎంతవరకు ఉండేదనేది తెలుస్తూ ఉంది. అప్పట్లోనే కలకత్తాలో వీరు చాలా మంది స్వామీజీ గారికి చదువు రాదని నాకు ఒకళ్ళిద్దరు చెప్పడం జరిగింది. కానీ వారు అప్పట్లోనే బెంగాల్, కలకత్తా వెళ్ళి ఉపన్యాసంలో ఇచ్చేవారు. వెళ్ళిన భక్తులతోటి నిత్యం అక్కడ సంభాషించేవారు, ఉపన్యాసం ఇచ్చేవారు, అలాగే పునేటువంటి కార్యక్రమాలు కూడా చేసేవారు. సంవత్సరంలో కొన్ని సందర్భాలు ఇటు ఆంధ్ర, భీమవరం, ఏలూరు, విజయవాడ, అప్పటి సంస్థ యొక్క ఆర్థిక లావాదేవీలన్నీ కూడా విజయవాడలో ఉన్నటువంటి ఆడిటర్స్ చూసుకునేవారు. వారికి ఆసనాలు, పులి చర్మాలు మైసూరు మహాసంస్థానం నుంచి, అలాగే గజపతుల సంస్థానం నుంచి ఆసనాలు, పులి చర్మాలు వెళ్ళాయి. అంటే వారి స్థితి ఏంటనేది మనం ఎందరో మహాత్ముల్ని మనం చూసినటువంటి గురు పరంపర కాదు, ఋషి పరంపరలో కనీసం మన తెలుగు నుంచి మన నుంచి వెళ్ళినటువంటి ఒక మహాత్ముడు ఇంతటి స్థితిలో ఉన్నటువంటి ఒక మనం వ్యక్తపరచలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి దైవీ సంభూతమైనటువంటి గురు పరంపర మనకు ఉందనేటువంటి విషయం కూడా తెలియట్లేదనే ఉద్దేశంతో వారి యొక్క ఆశీర్వచనాన్ని ముందు తెలుగు వారికి ఇవ్వాలని వారు నన్ను ఋషికేశ్ని వచ్చి అక్కడి నుంచి వ్యవహారం చేయమన్నా కూడా కాదని చెప్పని వారి మాటకి విరుద్ధంగా నేను వచ్చి ఇక్కడికి వారి పేరు మీద సంస్థను స్థాపించి వారు ఇచ్చిన మిషన్ యొక్క కార్యక్రమాలు ఇక్కడ నడిపించడం జరుగుతూ ఉంది. చాలా చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఆ గురు దత్తాత్రేయుని దయ వల్ల మీ యొక్క జ్ఞానాన్ని ఈ రోజున మా శ్రీ సన్నిధి ప్రేక్షకులందరికీ అందించడం జరిగింది. వారందరూ కూడా స్వీకరించి ఇలాంటి గురువులు యొక్క సాంగత్యంలో వారు ఆత్మోన్నతికి, వారు వచ్చినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఈ భూమి మీదకి, దాన్ని చేరుకుంటారని కోరుకుంటున్నారు. చాలా హరి ఓం.
సద్గురు కృపా ప్రాప్తిరస్తు. సన్మంగళాని భవంతు. ఇంతవరకు గురుదేవులు శ్రీ దత్తార్షిత సరస్వతి స్వామివారు వారి యొక్క గురు పరంపర గురించి, అలాగే మనకి ప్రాణం అంటే ఏంటి, కుండలిని శక్తి అంటే ఏంటి, త్రిపుటి భంగం అంటే ఏంటి, అలాగే అసలు ఓంకారం అనేది ఏ విధంగా మనిషిని ఆ చివరి మెట్టు ఏదైతే ఉందో అక్కడ వరకు తీసుకెళ్తుంది అనే విషయాలన్నీ కూడా మనకి వారు తెలియజేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ సత్సంగాన్ని 1-2 సార్లు విని మీరు ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం అనే విషయాన్ని తెలుసుకొని మీరున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఇలాంటి గురువులందరినీ కూడా మీరు సంప్రదించాలి. అలాగే వారి నుంచి వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని తీసుకుంటారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తుండండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.